హల్లెలూయా. దేవుని నామమునకు సమస్త మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మీకు అందరికీ శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఉన్నారా? ఉన్నవారు ఏం చేద్దాం చెప్పండి మీరే. లేచి నిలబడదామా? చప్పట్లు కొడదామా? చేతులెత్తి దేవునికి మహిమ చెల్లిద్దామా? అన్నీ కలిసి చేద్దామా? అందరూ లేచి నిలబడి చేతులెత్తి దేవునికి మహిమ చెల్లించి చప్పట్లు కొట్టి కూర్చుందాం. హల్లెలూయా. ఓకే, చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. ఓకే, ఈ సమయంలో మనం అందరం కూర్చుందాం. దేవుని మహిమ కలుగును గాక. మరి ఒక పునరుద్ధాన దినము దేవుని మందిరంలో మనమందరం చేరి దేవుణ్ణి మహిమపరచడానికి ఆ దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ గొప్ప ఆధిక్యతను బట్టి ఆయన నామమునకి సమస్త మహిమ కలుగును గాక. స్తోత్రం. హల్లెలూయా. ఉపవాసాలు ఉంటున్నారా? ఓకే, ఉపవాసాలు నడుస్తూ ఉన్నాయి కనుక ఉపవాసాలు ఉండండి. ఉపవాసాలు ఉండటం ద్వారా మన జీవితంలో దేవుడు గొప్ప కార్యములు జరిగించిపోతా ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. గడిచిన కొన్ని వారాల క్రితము ఒక అంశమును మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఈ లెంట్ డేస్ ప్రారంభం తర్వాత ఉపవాసం గురించి, ప్రార్థన గురించి, వాక్యం గురించి కొన్ని విషయాలు పంచుకున్నాం. దానికి ముందు ఒక అంశమును మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఎవరికైనా గుర్తుందా? ఆనర్, గౌరవము. ఆనర్ అనే మొబైల్ కంపెనీ కూడా ఉందా? ఉన్నట్టుంది కదా. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఈ సమయంలో కొన్ని నిమిషములు ఆ అంశమునే మరికొన్ని విషయములు దేవుని వాక్యపు వెలుగులో నుండి మనం ధ్యానించుకోబోతా ఉన్నాం. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. పరమ తండ్రి, పరిశుద్ధమైన దేవ, కృప కలిగిన రాజా, నీకే స్తోత్రములు. ఈ సమయంలో ప్రభువా, నీ ప్రశస్తమైన వాక్యమును మేము ధ్యానించుచుండగా మీరే మా అందరితో మాట్లాడండి. మాకు కావలసిన ఆత్మీయ ఆహారం దయచేసి మమ్మల్ని బలపరిచి నిలబెట్టమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామమునకు సమస్త మహిమ కలుగును గాక. ఈ సమయంలో కొన్ని నిమిషములు దేవుని వాక్యమును మనం ధ్యానించుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 7వ వచనం చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 7వ వచనం. ఇందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించుచున్నారు. కాబట్టి ఎవనికి పన్నో వానికి పన్నును, ఎవనికి సుంకమో వానికి సుంకమును చెల్లించుడి. ఎవని ఎడల భయం ఉండవలెనో వాని ఎడల భయమును, ఎవని ఎడల సన్మానముండవలెనో వాని ఎడల సన్మానమును కలిగి ఉండి. స్తోత్రం. హల్లెలూయా. ఎవని ఎడల సన్మానం ఉండవలెనో వాని ఎడల సన్మానము కలిగి ఉండుడి. స్తోత్రం. హల్లెలూయా. ఎవరి ఎడల సన్మానము కలిగి ఉండవలెనో వారి ఎడల మనం ఏం చేయాలి? సన్మానము కలిగి ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా. సన్మానించడము అంటే గౌరవించడము. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని రిలేషన్షిప్స్ బలపడాలి అంటే వారి మధ్యలో ఏముండాలి? గౌరవం ఉండాలి. వింటున్నారా? స్నేహితుల మధ్యలో గౌరవం లేకున్నా కానీ నడుస్తుందా? నడవదా? ఎంతమంది మీ ఫ్రెండ్స్ని గౌరవిస్తారు? గౌరవంగా మాట్లాడతారా మీ ఫ్రెండ్స్ తోటి? కానీ ఫ్రెండ్షిప్ అనేది నడుస్తుంది. కానీ మన జీవితంలో కొన్ని రిలేషన్షిప్స్, కొన్ని సహవాసాలు, కొన్ని సంబంధాలు బలపడాలి అంటే మనం ఏం చేయాలి అంటే గౌరవం కలిగి ప్రవర్తించడము చాలా ప్రాముఖ్యంగా మనం చూస్తూ ఉన్నాం. ఎవరి ఎడల సన్మానం కలిగి ఉండాలో వారి ఎడల మనము సన్మానం కలిగి ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా. ఎవరిని సన్మానించాలి? ఎవరికైనా గుర్తున్నాయా? చెప్పండి. కాపరిని సన్మానించాలి. ఇంకా తల్లిదండ్రులను, ఈ లోక సంబంధమైన తల్లిదండ్రులను, అదేవిధంగా ఆత్మీయ తల్లిదండ్రులను కూడా
గౌరవించాలి, సన్మానించాలి. ఇంకా అధికారులను సన్మానించాలి. కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా. అయితే ఈరోజు సన్మానించడంలో, గౌరవించడంలో స్టేజెస్ మనం చూడబోతున్నాం. ఏంటి స్టేజెస్ అంటే దశలు, లెవెల్స్ మనం చూడబోతా ఉన్నాం. హల్లెలూయా. ఫస్ట్ స్టేజ్ ఏంటి అంటే గౌరవంలో మొదటి స్టేజ్ ఏంటి అంటే గుర్తించబడటం. ఏంటి గుర్తించబడటం? మార్కు సువార్త 6వ అధ్యాయము 3వ వచనం నుండి చదువుకుందాం. మార్కు సువార్త 6వ అధ్యాయం 3వ వచనం. ఇతడు మరియ కుమారుడు కాడా? ఇతడు యాకోబు, యోసే, యూదా, సీమోను అనువారి సహోదరుడగు వడ్లవాడు కాడా? ఇతని సోదరి మనులందరూ మనతోనున్నవారు కారా? స్తోత్రం, హల్లెలూయా. ఈ వాక్యము ఎవరి గురించి రాయబడుతుంది అంటే యేసు ప్రభు గురించి రాయబడింది. వింటున్నారా? ఇక్కడ యేసు ప్రభు ఆయన స్వజనుల మధ్యలోకి వెళ్ళాడు. ఆయన సొంత వారి మధ్యలోకి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంటే అక్కడ వాళ్ళందరూ కూడా యేసు ప్రభుని చూసి ఏమంటున్నారు? ఇతడు మరియ కుమారుడు కాడా? తర్వాత ఆయన యేసు ప్రభు సహోదరుల పేర్లన్నీ కొన్ని మెన్షన్ చేసి వీళ్ళ సహోదరుడు కాడా, తర్వాత వడ్లవాని కుమారుడు కాడా, వడ్లవాడు కాడా, సోదరి మనులందరూ కూడా మనతో ఉన్నవారే కదా అంటున్నారు. స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు ఎవరు కుమారుడు చెప్పండి? మరియమ్మ కుమారుడేనా? అవునా కదా? ఎంతమంది మరియమ్మ కుమారుడు అంటున్నారు? ఓకే, హల్లెలూయా. యేసు ప్రభు మరియమ్మ కుమారుడే. వీళ్ళు అన్న దాంట్లో ఏదైనా తప్పు ఉందా? ఆయన సహోదరుల పేర్లు కూడా చెప్తున్నారు, అవి కూడా కరెక్టే. మనకు తెలియదు కానీ అక్కడ వాళ్ళకి తెలుసు కదా. తర్వాత యేసు ప్రభు యొక్క తండ్రి ఏం చేసేవాడు? కార్పెంటర్ కదా, వడ్రంగి పని చేసేవాడు. వడ్రంగి పని ఎవరికైనా వచ్చా? వడ్రంగి పని చెక్కలు కోయడం వచ్చా? కోసిరా ఎప్పుడైనా? కోసిరా? హల్లెలూయా. అయితే యేసు ప్రభు యొక్క వాళ్ళ ప్రధాన వృత్తి ఏంటి అంటే వడ్రంగి పని చేయడం. అది కూడా కరెక్టే. తర్వాత ఆయన సహోదరులు కూడా వారి మధ్యలోనే ఉండడం మనం చూస్తూ ఉన్నాం. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇవన్నీ వాస్తవమే. అయితే వాళ్ళు గుర్తించలేని స్థితిలో ఉన్న సంగతులు కొన్ని ఉన్నాయి. యేసు ప్రభు వీళ్ళు చెప్పినట్టు అవన్నీ కూడా వాస్తవాలే. ఆయన మరియమ్మ కుమారుడే, ఆయన వడ్రంగి పని చేసే వ్యక్తే, ఆయన సహోదరులు వీళ్ళ మధ్యలో ఉన్నవారే. అయితే అక్కడ ఉన్న ప్రజలు గుర్తించలేకపోయిన విషయాలు ఏంటి అంటే ఆయన దేవుని కుమారుడు. స్తోత్రం, హల్లెలూయా. ఆయన మనుషులందరినీ రక్షించడానికి వచ్చిన మెస్సయ్య, లోక పాపమును మోసుకొని పోవడానికి వచ్చిన దేవుని గొర్రెపిల్ల, ఆయన సజీవుడు, ఆయన దేవుడు అనే విషయాన్ని వాళ్ళు గుర్తించలేకపోయారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, గౌరవంలో ఫస్ట్ స్టేజ్ ఏంటంటే గుర్తించబడటం. యేసు ప్రభు ఆయన స్వజనుల మధ్యలో గుర్తింపు పొందలేకపోయాడు. వారు ఆయనను గుర్తించలేకపోవడం వలన ఏం జరిగిందంటే వాళ్ళ మధ్యలో దేవుని కార్యములు జరగలేదు కదా. అదే మనం చూస్తాం తర్వాత వచనాల్లో. అందుకు యేసు ప్రవక్త తన దేశములోను, తన బంధువుల్లోనూ, తన ఇంటి వారిలోనూ తప్ప మరి ఎక్కడను ఘనహీనుడు కాడని చెప్పెను. యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే ప్రవక్త, యేసు ప్రభు ప్రవక్త కూడా కదా. ప్రవక్త తన సొంత వారి మధ్యలో తప్ప ఎక్కడ కూడా ఘనహీనుడు కాడని చెప్తున్నాడు. అంటే ఇక్కడ యేసు ప్రభుకు రావాల్సిన ఘనత వచ్చిందా అంటే రాలే. ఆయనకు ఘనత ఇవ్వట్లేరు, ఆయనకు రావాల్సిన గౌరవము ఆయనకి దక్కట్లేదు. కొన్నిసార్లు ఫెమిలియారిటీ ఎక్కువ అయిపోతుంటుంది చూసిరా. మన ఇంట్లో మనకు గౌరవాలు ఇస్తారా చెప్పండి? అంటే
కొంచెం అలా మన మనుషులే కాబట్టి ఒక విధంగా ఉంటుంటుంది. కానీ దేవుడు ఎవరినైతే నిలబెడతాడో వాళ్ళు మన మధ్యలో ఉన్నవారు అయినప్పటికీ కూడా మనం గుర్తించే స్థితిలో ఉండాలి. దేవుడు మన జీవితంలో ఎవరిని నిలబెట్టాడు, ఎవరిని వాడుకుంటున్నాడు అనేది మనం గుర్తించే స్థితిలో ఉండాలి. హల్లెలూయా. గుర్తించకపోవడం వలన ఏం జరిగిందంటే వారి మధ్యలో యేసు ప్రభు గొప్ప కార్యాలు చేయలేకపోయాడు. సర్వోన్నతుడైన దేవుడు, ఈ సమస్త సృష్టిని నోటి మాటతో సృష్టించిన సృష్టికర్త, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు అని ఆయన గురించి తెలియపరచబడింది. ఆ దేవాతి దేవుడు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఆశ్చర్యకార్యములు, అద్భుతములు చేయలేకపోయాడు. కారణం ఏంటో తెలుసా? యేసు ప్రభువును వాళ్ళు గుర్తించలేని స్థితిలో ఉంటున్నారు. మన జీవితంలో కూడా కొన్నిసార్లు దేవుడు ఉంచిన వారిని గుర్తించలేకపోతే రావలసిన ఆశీర్వాదాలు కోల్పోయే పరిస్థితి ఉంటుంది. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? అందుకే గుర్తింపు పొందడము చాలా ముఖ్యం. ప్రజలు గుర్తించినప్పుడు గౌరవిస్తారు. వింటున్నారా? గుర్తించినప్పుడు ఏమొస్తుంది? గౌరవం వస్తుంది. గౌరవము ద్వారా వాళ్ళ జీవితంలో గొప్ప కార్యములు జరగడానికి అవకాశం ఉంటుంది. స్తోత్రం, హల్లెలూయా. వింటున్నారా? ముందు ఏం రావాలి? గుర్తింపు వస్తే గౌరవం ఆటోమేటిక్గా వస్తుంది. ఇప్పుడు నేను కొన్ని సలహాలు ఇస్తున్నా. మీకు ఏదైనా సమస్య వచ్చింది, రోగం వచ్చింది అనుకుందాం. ఏంటిది? జలుబు, దగ్గు అంటే ఇది జనరల్గా ఎవరైనా చెప్తారు. ఇంకొంచెం ఏముంటాయి? ఒక పక్కన తలనొప్పి వచ్చినా చెప్తా నేను, మైగ్రేన్ అని చెప్పేస్తా. ఇంకొంచెం డెప్త్గా మామూలు పబ్లిక్కి తెలియని విషయాలు ఏముంటాయి చెప్పండి? గుండెలో పక్క అంటే కొంచెం బయాలజిస్ట్ ఎక్కువ కాబట్టి కొన్ని నేను చెప్తా ఉంటా. సరే, గుండె దగ్గర నొప్పి వచ్చింది అనుకో, కారణాలు ఏమై ఉంటాయి చెప్పండి? తెలుసా? చాలామంది అనుకునేది గుండె నొప్పి వచ్చింది అనుకుంటారు, గుండెపోటు వచ్చింది అనుకుంటారు. కానీ ఎక్కువ శాతం వచ్చేది ఏంటి అంటే గ్యాస్ ట్రబుల్. అయితే సరైన విధముగా అది తెలుసుకోవడానికి సాధారణమైన వ్యక్తులకు ఆలోచన ఉండదు. ఒక వ్యక్తి వచ్చి నీ దగ్గరికి వచ్చేసి నీకు అట్లుందా ఇట్లుందా పరిస్థితి, సిమ్టమ్స్ తెలుసుకొని పలానా గోళీలు వాడమంటే ఆ వ్యక్తి తెలియకుండా ఆయన మాట వింటావను? వినే అవకాశం, ఆయన చెప్పంగానే గోళీలు తెచ్చుకొని వాడతామా? వాడం. అదే నేను ఎంబీబీఎస్ చేశాను అన్నాను అనుకో, అప్పుడేం చేస్తారు? ఇక ఎమ్మటే చెప్పండి సార్ అని రాసుకొని వెళ్తారు. ముందు చెప్పిన మాటలే అతని యొక్క డిగ్రీని అతను ఉన్న స్థాయిని మనం గుర్తించగలిగితే అప్పుడు అతనికి గౌరవం దక్కుతుంది. దాని ద్వారా మన జీవితంలో కార్యాలు జరగడానికి అవకాశం ఉంటుంది. స్తోత్రం, హల్లెలూయా. కొన్నిసార్లు మన ఆత్మీయ జీవితంలో కూడా దేవుడు నిలబెట్టిన వారిని గుర్తించలేని స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళ మాటలను మనం లెక్క చేయము. తద్వారా మన జీవితంలో జరగాల్సినవి జరగకుండా ఆగిపోవడం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం గుర్తించే స్థితిలో ఉండాలి. హల్లెలూయా. మనం అందరం యేసు నామములో గుర్తించినట్లుగా మన నేత్రములు తెరవబడును గాక. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? మనము దేవుణ్ణి గుర్తించగలిగినట్లయితే మన జీవితంలో గొప్ప కార్యములు పొందుకోవడానికి అవకాశం ఉంటా ఉంది. దేవుడు మన జీవితంలో ఉంచిన వారిని మనం గుర్తించి గౌరవించగలిగితే మన జీవితంలో గొప్ప కార్యములు దేవుడు జరిగించబోతా ఉన్నాడు. హల్లెలూయా. కొన్నిసార్లు మన కొరకు దేవుడు ఏర్పాటు చేసిన వాళ్ళు మనకంటే వయసులో చిన్నవాళ్ళు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఇంకా పెద్దవాళ్ళు కావచ్చు, లేకంటే తోటి వాళ్ళు కూడా కావచ్చు. అవును, కొన్నిసార్లు తోటోళ్ళతోటే ఇబ్బంది ఉంటుంది. పెద్దోళ్ళ మాట అయితే కొంచెం ఇబ్బంది ఏమి ఉండదు. కానీ మన క్లాసు మన వయసు వాళ్ళు అనుకో, అరే వీనికేం తెలుసురా అనే ఒక అభిప్రాయం వస్తుంటుంది. కానీ దేవుడు ఎవరిని వాడుకుంటున్నాడు అనేది మనం ఎంత త్వరగా గుర్తించగలిగితే అంత త్వరగా మన జీవితంలో కార్యాలు పొందుకుంటాం. స్తోత్రం, హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? మనం అందరము గుర్తించే స్థితిలో ఉందుము గాక. అదేవిధంగా మనల్ని అనేకులు గుర్తించే స్థితిలో మనం కూడా ఉందుము గాక. హల్లెలూయా.
గౌరవంలో రెండవ స్టేజ్ ఏంటి అంటే, మీ మాట సంతోషంగా వింటారు. వింటున్నారా? గౌరవించే వాళ్ళు లెవెల్ 2 ఏంటి? మీ మాట సంతోషంగా వింటారు. చూడండి దేవుని వాక్యం నుండి మార్కు సువార్త 12వ అధ్యాయం 34వ వచనం నుండి. మార్కు సువార్త 12:34. అతడు వివేకముగా నుత్తరమిచ్చినని యేసు గ్రహించి, నీవు దేవుని రాజ్యమునకు దూరముగా లేవని అతనితో చెప్పాను. ఆ తరువాత ఎవడునూ ఆయనను ఏ ప్రశ్నయు అడుగ తెగింపలేదు. ఒకప్పుడు యేసు దేవాలయంలో బోధించుచుండగా, క్రీస్తు దావీదు కుమారుడని శాస్త్రులు చెప్పుచున్నారేమి? నేను నీ శత్రువులను నీకు పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడి వైపున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను అని దావీదే పరిశుద్ధాత్మ వలన చెప్పెను. స్తోత్రం, హల్లెలూయా. ప్రభువు నా ప్రభువుతో చెప్పెను అనే విషయము కీర్తనల గ్రంథంలో మనం చూస్తాం. ఆ వాక్యమును యేసు ప్రభు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఆయన ఒక దైవత్వమును తెలియపరుస్తున్న విధానాన్ని మనం చూస్తున్నాం. తర్వాత దావీదు ఆయనను ప్రభువని చెప్పుచున్నాడే, ఆయన ఎలాగూ అతని కుమారుడగునని అడిగెను. సామాన్య జనులు ఆయన మాటలు సంతోషముతో వినుచుండిరి. స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు బోధిస్తున్నప్పుడు అక్కడ ఉన్న సామాన్య ప్రజలు ఎట్లా వింటున్నారు? సంతోషముతో వింటున్నారు. ఎట్లా వింటున్నారమ్మా? సంతోషంతో వింటున్నారు. గౌరవించడంలో సెకండ్ స్టేజ్ ఏంటి అంటే, నిన్ను గౌరవించే వాళ్ళు నీ మాటలు వింటారు. వింటున్నారా? ఇక్కడ యేసు ప్రభు మాటలు వాళ్ళు సంతోషంగా వినడం మనం చూస్తూ ఉన్నాం. ఎవరినైతే మనం గౌరవిస్తామో వాళ్ళు చెప్పే మాటలు మనకు సంతోషాన్ని కలుగజేస్తాయి. వాళ్ళ మాటలు మనం శ్రద్ధగా వినే స్థితిలో ఉంటుంటాం. హల్లెలూయా. వింటున్నారా? ఎవరినైతే గౌరవిస్తామో వాళ్ళ మాటలు వినడానికి మనం ఇష్టపడతాం. నేను ఎవరినైతే గౌరవిస్తున్నానో వాళ్ళ మాటలు అంటే నాకు చాలా ఇష్టం. వాళ్ళ మాటలు వినడానికి నేను ఇష్టపడతా ఉంటా. గౌరవం లేని వాళ్ళ మాటలు మనం వినే అవకాశము ఉండదు కదా. నువ్వు గౌరవించిన వ్యక్తుల మాటలు నువ్వు వింటావా? లెక్క చేస్తావా? లెక్క చేయరు. అదే గౌరవించే వారి మాటలు మనం ఏం చేస్తామంటే వింటాం. ఒక వ్యక్తి మాటలు నువ్వు వింటున్నావు అంటే అతనికి నువ్వు గౌరవిస్తున్నట్టు. నా మాటలు మీరు వింటున్నారంటే గౌరవం ఇస్తున్నట్టు. సంతోషంగా వింటున్నారంటే అప్పుడు మీ యొక్క స్థితి, మీ యొక్క గౌరవం అర్థమవుతూ ఉంటుంది. ఎవరి మాటలైనా నువ్వు శ్రద్ధగా వింటున్నావు అంటే అతన్ని గౌరవిస్తున్నట్టు. పెద్దవాళ్ళు ఎవరైనా వచ్చి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ మాటలు నువ్వు వింటున్నావు అంటే వాళ్ళని గౌరవిస్తున్నట్టు. కొంతమంది వాళ్ళు ఒక్క మాట చెప్పి లోపల ఇల్లు వినరు. వినే స్థితిలో మనం ఉండాలి. హల్లెలూయా. వినే స్థితిలో ఉండాలి. యేసు ప్రభు మాటలు వాళ్ళు ఏం చేస్తున్నారు? సంతోషముతో వినడం మనం చూస్తూ ఉన్నాం. మనం గౌరవించే వారి మాటలు మనం వింటాం. మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని గౌరవించే వారి మాటలు, గౌరవించేవారు మీ మాటలు వింటారు. వింటున్నారా? ఎవరు మీ మాటలు వింటారు? గౌరవించే వారి మాటలు. ఎవరైతే మన మాటలు వింటున్నారో వాళ్ళతో ఎక్కువ మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. అవునా కదా? నీ మాటలు వినేటోళ్ళతో మాట్లాడబుద్ధి అవుతుందా? మాటలు వినని వాళ్ళతో మాట్లాడాలనిపిస్తుందా? చెప్పండి. వినని వాళ్ళతో కూడా మాట్లాడాలనిపించే వాళ్ళు ఉన్నారు ఎవరైనా? ఒక్కళ్ళన్నా వాళ్ళు వింటే నాకేంది, వినకుంటే నాకేంది, నేను చెప్పేది చెప్తా అన్నట్టు అనిపిస్తుందా? కొంతమంది చెప్తుంటారు. ఎందుకంటే అప్పుడప్పుడు జరుగుతాయి. అంటే ఎదుటి వ్యక్తి వింటనే ఉంటాడు, పట్టించుకోనట్టు వింటుంటాడు కాబట్టి వీళ్ళు చెప్తుంటారు. అసలు వినని స్థితిలో ఉన్నప్పుడు చెప్పడానికి ఇష్టపడరు. మనము దేవుని మాటలు వింటున్నామంటే దేవునికి గౌరవం ఇస్తున్నాం. అదేవిధంగా ఆ మాటలు పంచుకుంటున్న దేవుని సేవకుల మాటలు వింటున్నట్టయితే వారికి గౌరవం ఇస్తున్నట్టు. ఎవరైతే ఎక్కువ గౌరవించి ఎవరైతే ఇష్టంతో వింటారో వాళ్ళతో ఎక్కువ పంచుకోవడానికి అవకాశం ఉంటుంది.
ఇంకా హృదయ లోతుల్లో నుంచి అనేక విషయాలు తెలియపరచడానికి అవకాశం ఉంటుంది. హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? దేవుని వాక్యాన్ని చెబుతున్నప్పుడు వినని వాళ్ళు చేసే పనులు మీరే చెప్పండి. ఏం చేస్తారంట? నిద్రపోతారంట. ఇంకా ముచ్చట్లు పెడతారు. ఇంకా లేచి తిరుగుతుంటారు. ఇంకా అటు ఇటు చూస్తుంటారు. ఎక్కడ చూడాలి? చూడాల్సింది ఎక్కడ? చెప్పే వాళ్ళ వైపు చూడాలి. కానీ వీళ్ళు చెప్పే వాళ్ళని ఇచ్చిపెట్టి మొత్తం చూస్తారు. ఇంకా ఫోన్ వాడుతుంటారు. ఇది ఏం తెలియపరుస్తుంది అంటే నీ అగౌరవము కనపరుస్తుంది. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడలమైన మనము గౌరవంలో ఉంటున్నప్పుడు, గౌరవం ఇస్తున్నప్పుడు మనం ఏం చేస్తామంటే సంతోషముతో వింటాం. హల్లెలూయా. సంతోషంతో వినేవాళ్ళు మనకు కావాలి. మన మందిరంలో చాలామంది సంతోషంగా వినేవాళ్ళు ఉన్నారు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సంతోషంగా వినేవాళ్ళు ఉంటే సంతోషంగా దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి అవకాశం ఉంటుంది. హల్లెలూయా. అది ఎన్నో స్టేజ్ చెప్పండి? 3వ స్టేజ్. గౌరవంలో 3వ స్టేజ్ ఏంటి అంటే వారి ప్రవర్తనను మార్చుకుంటారు. విన్న మాటల్ని బట్టి ప్రవర్తనను మార్చుకుంటారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 8వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 8వ వచనం. కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కారు. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతుకవలెను కదా. స్తోత్రం. హల్లెలూయా. 3వది ఏంటి అంటే ప్రవర్తనను మార్చుకుంటారు. వింటున్నారా? గౌరవించే వారి మాటను వినడమే కాదు, కానీ విన్న ప్రకారంగా మార్పులు చేసుకుంటారు. అది ఏం తెలియపరుస్తుందంటే ఎదుటి వ్యక్తిని మనం గౌరవిస్తున్న విషయము తెలియపరుస్తుంది. హల్లెలూయా. ఎవరో ఒకరు ముక్కు మొహం తెలియని వ్యక్తి వచ్చి ఏదైనా సలహా ఇచ్చిండు అనుకో, తీసుకుంటావు ఆ సలహా? అది మంచి సలహా అయినా కానీ సాధారణంగా ఏం చేస్తాం? వాళ్ళెవరు నాకు చెప్పడానికి అనిపించదు, వినరు. కానీ అలాంటి వాళ్ళే కొందరి మాటలు వింటుంటారు. ఎందుకు అంటే ఆ వ్యక్తికి వీళ్ళు గౌరవం ఇస్తుంటారు. హల్లెలూయా. గౌరవం వలన కొన్ని సమస్యలు తొలగిపోతూ ఉంటాయి. ఒక వ్యక్తి దేవుడు చెప్పిన మాటకు, లేదంటే దేవుని సేవకులు చెప్పిన మాటకు వారి ప్రవర్తన మార్చుకున్నారు అంటే, వారు చేస్తున్న క్రియ మంచిది కాకుంటే దాన్ని విడిచిపెట్టి మారుతున్నారు అంటే ఏం తెలియపరుస్తుందంటే ఆ చెప్పిన వ్యక్తి మీద వీళ్ళకున్న గౌరవము. స్తోత్రం. హల్లెలూయా. అప్పుడే మార్పులు కలుగుతాయి. అప్పుడే వాళ్ళ జీవితంలో మార్పులు కలుగుతాయి. పిల్లలు తల్లిదండ్రుల మాట వింటున్నారు అంటే అది దేనికి సూచనగా ఉంది అంటే గౌరవం. హల్లెలూయా. తల్లిదండ్రులను గౌరవిస్తూ ఉంటారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనము గౌరవించే స్థితిలో ఉంటుండాలి. గౌరవించడము అంటే మన జీవిత పరిస్థితిని మనం మార్చుకోవడం. కొంతమంది మాటలు వింటారు కానీ ప్రవర్తన మాత్రం మారదు. దేవుని సేవకు లేదని చెప్పినా కానీ చెవులో వెళ్ళనట్టే, అయ్యగారు మర్చిపోయి ఉంటాడులే చెప్పింది. ఇంకా వీళ్ళే సమర్థించుకుంటుంటారు. చాలా రోజులు అయిపోయింది కదా.
ఇంకేం వస్తాయి ఆలోచనలు? నా పరిస్థితి బాగలేదు కదా, ఆయన చెప్పినవన్నీ నాలా, ఇక వాళ్ళకి వాళ్ళే కొన్ని ఆలోచనలు వస్తూ ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదైనా ఒక సమస్య సమస్య వచ్చినప్పుడు కొన్నిసార్లు ఏం చేస్తుంటారు అంటే దేవుని సేవకులను పిలిచి మాట్లాడుతుంటారు కదా. నేను ఇట్లా సమస్యల గురించి ఈ 5 సంవత్సరాలలో చాలా సమస్యలకు వెళ్తుండేవాడిని. ఏదైనా సమస్య ఉంటే వెళ్ళేసి మాట్లాడుతూ ఉంటా. కొంతమందికి తెలుసు, ఎవరెవరి విషయాల్లో మాట్లాడినా వారికి తెలుసు. వెళ్ళేసి ఏదైనా వాళ్ళ మధ్యలో సమాధానం కలిగినట్లుగా, ఎందుకంటే దేవుని వాక్యంలో ఒక మాట ఉంటుంది, సమాధానపరచువారు దేవుని కుమారులు అనబడతారు. అందుకని మనం చేయగలిగిన ప్రయత్నంగా నేను వెళ్తూ ఉంటాం, అటు సైడ్ వాళ్ళతోటి ఇటు సైడ్. కొన్నిసార్లు అటు సైడ్ వాళ్ళు ఇటు సైడ్ వాళ్ళు మన వాళ్ళే ఉంటారు. మ్యాక్సిమం మన వాళ్ళు అయితేనే వెళ్తా నేను. కొన్నిసార్లు ఏమైందంటే ఇదే గౌరవంలో తేడాలు ఉంటుంటాయి. ఒకసారి ఒకరి దగ్గరికి వెళ్ళి సుమారుగా మధ్యాహ్నం 12ంటికి వెళ్ళినాం. వాళ్ళతోటి మాట్లాడేసరికి సాయంత్రం 6 అయింది. అంటే వాళ్ళు చేస్తుంది కరెక్ట్ కాదని చెప్పడానికి అంత ఎక్స్ప్లెనేషన్ కావాలి, 6 గంటలు కావాలి. అది కాదు అట్లా చెప్పి ఇట్లా చేసి అన్నీ చెప్పి చూసిన తర్వాత మా మాటిన్లే, వాళ్ళు చేసేది చేసిరు. కొన్నిసార్లు మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ పరిస్థితి గురించి ప్రార్థన చేయమని మనల్ని అడుగుతుంటారు. ఇలాంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో అయితే ఒకసారి ఒక సమయంలో ఒకరింట్లో సమస్య ఉన్నప్పుడు మాట్లాడడానికి దేవుడు ఆలోచనిస్తే వెళ్ళాను. మన మందిరానికి వచ్చే వ్యక్తి గురించి మాట్లాడడానికి వెళ్ళాను. కుటుంబంలో సమస్య, అన్నా చెల్లెళ్ళ మధ్యలో కొంచెం ఇబ్బంది ఉండే. మాట్లాడడానికి ప్రయత్నం చేసినప్పుడు చాలా ప్రయత్నాలు చేస్తున్నాం కానీ కుదరట్లేదు. ఒకసారి మాట్లాడడానికి అంతా కూడా సెట్ అయింది, కానీ అసలు నేను ఎవరైతే మాట్లాడడానికి కారణంగా ఉన్నారో వాళ్ళ గురించి ఆలోచించి నేను తీసుకుంటున్న ఆలోచనను బట్టి వాళ్ళే ఆ పరిస్థితిలో రావట్లేరు. రమ్మని చెప్పినా కానీ రావట్లేరు. చివరికి మాట్లాడడానికి రాలే. ఎవరైతే నాకు ఎక్కువగా క్లోజ్గా లేరో ఆ వ్యక్తే అక్కడ ఉండడం జరిగింది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మనందరి జీవితంలో గౌరవం అనేది ఒక్కొక్క లెవెల్లో ఉంటుంటాయి. కొన్ని సమస్యలు తొలగిపోవాలంటే ఏం చేయాలో తెలుసా? పెద్ద మనుషులను పిలవాలి. అవునా కదా? పెద్ద మనుషులను పిలిస్తే డబ్బులు ఖర్చు అవుతాయా? సాధారణంగా ఈ లోకంలో చూస్తుంటాం కదా. రీసెంట్గా ఎవరో చెప్తా ఉన్నారు, 50,000 70,000 అయినాయంట. అసలే వీళ్ళకి సమస్య, మళ్ళీ మధ్యలో పిలిచినాం అనుకో, వాళ్ళకి ఏం పోయాలి? వాటర్ సరిపోదు, వాళ్ళకి క్వార్టర్ కావాలి. ఇంకా పైసలు కూడా ఉంటాయా? ఖర్చులు ఉంటాయి, వాళ్ళ ఖర్చులు. ఇంకేం చేయాలి? బిర్యానీలు ఇవి పెట్టియాలి. మళ్ళీ వీళ్ళు ఈ తెగనియరు ఈ పంచాయతీలు. చాలాసార్లు తెగితే వీళ్ళకి ఆగిపోతాయి కదా. అందుకని ఈరోజు మంచి రోజు కాదు, ఎప్పుడు మాట్లాడదాం, రేపు. ఇది అయిపోయినట్టే ఉంది, ఈరోజు అట్లా కాదు, రేపు అందరం మళ్ళీ ఒకసారి కూడుకొని మళ్ళీ మాట్లాడదాం అంటారు. ఒక సమస్య తొలగిపోవాలి అంటే ఏం చేయాలంటే, ఇరుపక్షాల వాళ్ళు ఎవరైతే మధ్యవర్తిగా ఉన్నారో వాళ్ళను గౌరవించే వాళ్ళుగా ఉండాలి. గౌరవించి వాళ్ళ మాట వినేవాళ్ళుగా లేకుంటే ఏ పంచాయతీ కాదు. మధ్యలో ఉండి మాట్లాడుతున్న వాళ్ళని నువ్వేం నాకు చెప్పేది అన్నారు అనుకో, అయిపోయింది. ఇక అవుతుందా? అందుకే కొన్నిసార్లు దేవుని సేవకులు ఇట్లేం తీసుకోరు. మళ్ళా నేను ఇది కలుపుతున్నాను అనుకునేరు. నేను ప్రేమతోటి నేనే పోయి నేనే సమయాన్ని వెచ్చించి నేనే డీల్ చేయడానికి దేవుని ప్రేమను బట్టి. ఎందుకంటే ఆత్మీయ కుటుంబంగా మనం అందరం ఉంటున్నాం. మనం అందరం అనేకులమైనా కానీ
క్రీస్తు శరీరంగా ఉంటా ఉన్నాం. మనమందరం మంచిగా ఉండాలని దేవుని సేవకులు అనేక సార్లు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. రీసెంట్గా ఒకరితోటి మాట్లాడుతూ ఉంటే, ఒక అన్న విషయంలో డాడీ ఎంతగానో ఆయనకి రావాల్సిన ఆస్తులన్నీ కూడా వాళ్ళ సొంత వాళ్ళు కబ్జా చేసుకొని మోసం చేసి దోచుకోవడానికి చూస్తున్నప్పుడు డాడీ ఉండి కొంతమందితో మాట్లాడి పోలీస్ స్టేషన్లకు తిరిగి అటు తిరిగి ఇటు తిరిగి ఎన్నో చేసి విడిపించాడంట. హల్లెలూయా. కాబట్టి దేవుని సేవకులు ఎంతగానో ప్రయాసపడతా ఉంటారు. అయితే మనం వాళ్ళని గౌరవించే స్థితిలో ఉంటే వాళ్ళకి ఇబ్బంది ఉండదు. మనం ఎవరి తరపున అయితే పోరాడుతున్నామో వాళ్ళే మన మాట విన్నోళ్ళు ఉంటే మనం పోరాడి కూడా ప్రయోజనము ఉండదు. హల్లెలూయా. అర్థమవుతుందా? క్లియర్గా అర్థమవుతుందా? అర్థమవుతున్నవారు హల్లెలూయా. కాబట్టి నువ్వు ఒకరి మాట విని నీ ప్రవర్తన మార్చుకుంటున్నావు అంటే అది ఏమి కనపరుస్తుంది అంటే ఆ వ్యక్తి పట్ల నీకున్న గౌరవం. దేవుని సేవకు లేదని చెప్పారు, అమ్మా ఇది పరిస్థితి మంచిది కాదు, అయ్యా ఇది మార్చుకుంటే మంచిది అని చెప్పినప్పుడు ఆ మాట విని రెస్పాండ్ అవుతున్నావు అంటే ఆ వ్యక్తికి సంతోషం వస్తుంది, ఆ వ్యక్తిని నువ్వు గౌరవించినట్లుగా ఆ వ్యక్తికి అర్థమవుతుంది. హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? గౌరవించే స్థితిలో ఉంటున్నామా? మనల్ని మనం పరీక్షించుకోవాలి. గౌరవించినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఇక కొన్ని ఇట్లా అవి చిన్న చిన్న నాకు తెలిసిన చిన్న చిన్న పంచాయతీలు చేసి నాకు కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తూ ఉంది. ఏ పంచాయతీకి పంచితే ఆ పంచాయతీకి పోవద్దని కూడా అర్థమవుతుంది. ఎదుటి వాళ్ళు మనల్ని వినే స్థితిలో ఉంటే మనం ఏదైనా సలహా ఇవ్వడానికి ఉంటుంది. కొన్నిసార్లు వెంటనే వాళ్ళు గౌరవించకుండా మనం చెప్పిన మాటలు పనిచేస్తాయి. అంటే మనతో ఎక్కువ రిలేషన్ లేని వాళ్ళు, కానీ అసలు మన మాటలే లెక్క లేని వాళ్ళతోటి మనం నడిపించలేం. హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? నీ జీవితం బాగుపడాలి అంటే నీ పైన ఉన్నవారిని గౌరవించి వారి మాటలను బట్టి నీ జీవిత పరిస్థితిని మార్చుకోవాలి. దేవుని వాక్యం చదువుతున్నప్పుడు ఏదైనా వాక్యం దేవుని నీతో మాట్లాడినప్పుడు ఇది మంచిది కాదన్నప్పుడు దాన్ని చూసి చూడనట్టు తొలగించడం కాదు, దాని గురించి ఆలోచించి అది మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తే నీ జీవితం బాగుపడుతుంది. దేవుని వాక్యాన్ని చదివితే కాదు, చదివిన వాక్యం నీ జీవితంలో అలవర్చుకొని జీవిస్తే నీ జీవితం బాగుపడుతుంది. తల కింద దిండు బదులు బైబిల్ పెట్టుకోవడం, ఇంకేం చేస్తారు? ఇంకేమైనా చేస్తారా? కొంతమందికి అన్ని బైబిల్స్ ఉండాలి. ఒక బ్యాగులో బైబిల్ ఉంటుంది, పర్సులో ఒక బైబిల్ ఉంటుంది, ఫోన్లో ఒక బైబిల్ ఉంటుంది. ప్రేమ దేవుని బిడ్డలారా, బైబిల్లో ఉన్న మాటలు నీ జీవితంలో పనిచేస్తే అది శక్తిగా మారుతుంది. వింటున్నారా? బైబిల్ నీలో ఉండాలి, అప్పుడు అపవాదికి ఓటం కలుగుతుంది. దేవుని వాక్యం నీలో ఉండాలి, అప్పుడు నీ జీవితంలో దేవుని కార్యాలు జరుగుతాయి. దేవుని వాక్య ప్రకారం జీవిస్తుంటే నీ జీవితంలో విజయాలు చూస్తావు. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? మనల్ని మనం పరీక్షించుకోవాలి. హల్లెలూయా. మనం అందరము గౌరవించే స్థితిలో యేసు నామములో ఉందుము గాక. నాలుగో విషయం, గౌరవంలో నాలుగో స్టేజ్ ఏంటి అంటే మనము పంపిన వారిని కూడా వాళ్ళు గౌరవిస్తారు. వింటున్నారా? మనం గౌరవిస్తున్న వ్యక్తి ఎవరినైనా పంపితే వాళ్ళని కూడా గౌరవించడము అది కూడా గౌరవమే. హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యంలో ఉండి ఒక మాట చదువుకుందాం. యోహాను సువార్త 13వ అధ్యాయం 20వ వచనం. యోహాను సువార్త 13వ అధ్యాయం 20వ వచనం. నేనెవని పంపుదునో వాణ్ణి చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనువాడగును, నన్ను చేర్చుకొనువాడు నన్ను పంపిన వానిని చేర్చుకొనువాడగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో నేను. స్తోత్రం. హల్లెలూయా. నేను ఎవరినైతే పంపుతానో వాళ్ళను చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నట్టే అని యేసు ప్రభు చెప్తా ఉన్నాడు. నన్ను చేర్చుకున్న వాళ్ళు ఎవరిని చేర్చుకున్నట్టంటే నన్ను పంపిన తండ్రిని కూడా చేర్చుకున్నట్టే. హల్లెలూయా. అది మనం గుర్తించాలి.
చాలామంది మనలో నన్ను చేర్చుకోవడానికి కారణం ఏంటో తెలుసా? ఆలోచించండి. అయ్యగారిని బట్టి. అంతేనా? అంతేనమ్మా? కాదా? ఇప్పుడు కాదు, కానీ ఫస్ట్ నన్ను చేర్చుకోవడానికి, నన్ను గౌరవించడానికి కారణం ఏంది? అయ్యగారు వల్ల పెద్ద కొడుకు అనే గౌరవం. తర్వాత నేను ఇక సహవాసంతో నా జీవితాన్ని బట్టి నేను ఏర్పరచుకునే సంబంధాలు, నేను ఏర్పరచుకునే ప్రేమలు, ఆ గౌరవాలు పక్కన పెడితే, ముందుగా నన్ను గౌరవించడానికి కారణము అయ్యగారే. అంతే కదా? కొంతమంది నేను అయ్యగారు కోరుకున్నాను తెలవకుండా అసలు నన్ను లెక్క కూడా చేయరు. ఎవరో వచ్చినట్టుండి చర్చికి, ఆయనతో మాట్లాడేది ఇట్లనే అనుకుంటారు, ఎవరైనా అనుకుంటారు. హల్లెలూయా. అయితే నన్ను చేర్చుకున్న వారు ఎవరిని చేర్చుకుంటున్నట్టు అంటే, నన్ను పంపిన అయ్యగారిని. అది మనం గుర్తించాలి. హల్లెలూయా. కొంతమంది అయ్యగారు మిమ్మల్ని చేర్చుకుంటాం, కానీ మీతో వచ్చిన వాళ్ళని మాత్రం, నాతో వచ్చిన వాళ్ళని చాలామంది చేర్చుకుంటారు. నాతో ఎవరైనా వస్తుంటే వాళ్ళందరినీ చేర్చుకుంటారు. వాళ్ళందరూ కూడా గెస్ట్ల లాగానే నేను వెళ్ళిన దగ్గర వాళ్ళకి ట్రీట్మెంట్ ఉంటుంది. ఎందుకు? వాళ్ళు ఎవరితో వస్తున్నారు అంటే నాతోటి వస్తున్నారు. హల్లెలూయా. ఒకవేళ నేను పంపుతున్నప్పుడు వాళ్ళని చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నట్టే. అది మనం గుర్తించగలగాలి. హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? మనం వేరే వాళ్ళను, దేవుడు మన జీవితంలో పంపించిన వారిని మనం గుర్తించి వాళ్ళను గౌరవించే స్థితిలో మనం ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? మన జీవితంలో మనం పరీక్షించుకోవాలి. 5వ విషయం, గౌరవంలో 5వ స్టేజ్, మీరు లేనప్పుడు వారు. 4వదా 5వదా? ఇప్పుడు 4 అయిపోయినాయా? 5వది, మీరు లేనప్పుడు వారు మిమ్మల్ని గౌరవించడం. వింటున్నారా? మత్తయి సువార్త 27వ అధ్యాయము 57వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 57వ వచనం. యేసు శిష్యుడుగా నున్న అరిమత్తయి యోసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలం అయినప్పుడు వచ్చి పిలాతు నొద్దకు వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని అడుగగా, పిలాతు దానిని అతనికి అప్పగింప నాజ్ఞాపించెను. యోసేపు ఆ దేహమును తీసుకొని శుభ్రమైన నారబడ్డతో చుట్టి తాను రాత్రిలో తొలిపించుకొనిన క్రొత్త సమాధిలో దానిని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొర్లించి వెళ్ళిపోయాను. స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఒక వ్యక్తి గురించి మనం చూస్తూ ఉన్నాం. ఆయన పేరు ఏం పేరు అంటే అరిమత్తయి యోసేపు. ఏంటి? అందరం చెప్పాలి. వెనక చెప్తున్నారా? ఏం పేరు? అరిమత్తయి యోసేపు. మత్తయి కాదు, అరిమత్తయి అంటే సగం మత్తయ్య అట్లా కాదు, కానీ అరిమత్తయి ఆయన పేరు. అరమత్తయి కాదు, అరిమత్తయి యోసేపు. ఈయన గురించి దేవుని వాక్యంలో ఏం తెలియపరచబడుతుంది? ఈయన కూడా ఒక శిష్యుడు, యేసుప్రభు శిష్యులు. యేసుప్రభు 12 మంది శిష్యులు కాకుండా ఇంకా అనేకులు ఉంటా ఉన్నారు. మెయిన్ టీం ఎవరు అంటే ఈ 12 మంది. యేసుప్రభువును అంగీకరించి ఆయన వెంబడిస్తూ ఉన్నవాళ్ళు అనేకులు ఉంటా ఉన్నారు. వారిలో ఒకరెవరు అంటే ఈ అరిమత్తయి యోసేపు. ఈయన ఏం చేశాడంటే ఒక అద్భుతమైన పని చేశాడు. ఏం చేశాడంటే యేసు ప్రభుని సిలువ వేసిన తర్వాత యేసు ప్రభు సిలువ మీద మరణించాడు. మరణించిన తర్వాత ఈ అరిమత్తయి యోసేపు ఏం చేశాడు అంటే పిలాతు దగ్గరికి వెళ్ళి ఆయన అడుగుతా ఉన్నాడు. ఏమడుగుతున్నాడు అంటే, అయ్యా, యేసు ప్రభు యొక్క మృతదేహం నాకు ఇస్తే నేను సమాధి చేసుకుంటా. తెగించాడు. ఇంకో దగ్గర ఏముంటుందంటే అరిమత్తయి యోసేపు తెగించి, దేనికి తెగించాడు? ప్రాణాలకు తెగించాడు. ప్రాణాలకు ఎట్ట తెగించాడని తెలుస్తుంది అంటే యేసు ప్రభువుని సిలువ వేసేటప్పుడు శిష్యులు ఉన్నారా?
ఎక్కడికి పోయినారు? పరార్. ఈ మధ్య ఫ్లాష్ ఏదో వస్తుంది ఫా అనగానే అదేదో రీల్స్లో చూసిరా, అందరూ ఒక్కరు అటోకలు ఇటోకలు అందరూ ఒక్క అతనే మిగిలిండు, యోహాను మాత్రం అక్కడ యేసు ప్రభు తల్లితో కలిసి అక్కడ ఉన్నాడు, నిలబడ్డాడు. ఎందుకంటే ప్రాణం మీదకి వచ్చింది. మేము వెంబడిస్తున్న యేసు ప్రభునే సిలువేస్తున్నారు, మేము దొరికితే మా పరిస్థితి అని భయపడ్డారు. ఎందుకంటే అద్భుతాలు ఆశ్చర్యాలు కార్యాలు చేసిన యేసు ప్రభునే ఇట్లా చేస్తుంటే ఇక సర్వసాధారణ మన పరిస్థితి ఎట్లుంటుందని భయపడ్డారు. అయితే అరిమత్త యోసేపు మాత్రం ఏం చేశాడు అంటే యేసు ప్రభు చనిపోయిన తర్వాత ఆయన మృతదేహం కొరకు తెగించాడు. బ్రతుకున్న యేసే గురించి కూడా కాదు, మరణించిన తర్వాత మృతదేహం కొరకు ప్రయాసపడుతున్నాడు. అంటే శిలువ మీద వేలాడుతూ ఆయన శరీరాన్ని ఏవో కాకులో గద్దలు వచ్చి తినేయడము. చాలాసార్లు శిలువ మరణంలో ఏం చేస్తుంటారంటే ఆ బాడీస్ని వదిలేస్తారంట. వదిలేసినప్పుడు ఏం జరుగుతుందంటే గద్దలు, ఇంకేముంటాయి, రాబందులు, కాకులు వచ్చి ఏం చేస్తాయంటే ఆ మాంసాన్ని పొడుచుకొని తినేస్తూ ఉంటాయి. భయంకరమైన పరిస్థితి. అయితే మరి అరిమత్త యోసేపు ఏం చేశాడంటే ఈ విధంగా యేసు ప్రభు శరీరం ఉండడము కరెక్ట్ కాదని నిర్ణయించుకొని తెగించాడు. నా ప్రాణం ఒకవేళ పిలాతు దగ్గరికి వెళ్ళి అడిగితే నీకు ఆయనకి ఏం సంబంధం ఉంది, నువ్వు కూడా ఆయన శిష్యుడువా, ఈయనను జైల్లో వేయండి, ఈయనను కూడా మరణ శిక్షకి, ఏదైనా జరగవచ్చు. కానీ తెగించాడు. స్తోత్రం, హల్లెలూయా. తెగించి వెళ్ళాడు. వెళ్ళి అడుగుతా ఉన్నాడు, అయ్యా యేసు ప్రభు శరీరాన్ని నాకు ఇవ్వండి అని పర్మిషన్ తీసుకొని ఏం చేశాడు అంటే యేసు ప్రభు శరీరాన్ని తెల్లటి నారపు వస్త్రముల్లో చుట్టేసి ఆయన కొరకు తొలిపించుకున్న సమాధి, ఆయన కొరకు సమాధి. ఆ రోజుల్లో ఏం చేసేవాళ్ళంటే వాళ్ళు బ్రతికున్నప్పుడే సమాధులు తొలిపించుకునేవారు, రాళ్ళల్లో చేపించుకునేవాళ్ళు. ఆయన చేపించుకున్న రాళ్ళలో తొలిపించిన సమాధిలో యేసు ప్రభు మృతదేహాన్ని ఉంచాడు. హల్లెలూయా. ఎంత గొప్ప కార్యం చూడండి. అయితే ఈయన చేస్తున్నవన్నీ కూడా యేసు ప్రభు చూస్తున్నాడా చెప్పండి? యేసు ప్రభు ఈయన చేస్తున్న కార్యాలను చూస్తున్నాడా? చూసి అభినందిస్తున్నాడా? ఆయన యేసు ప్రభు చూస్తున్నాడనే విషయం కూడా ఈయనకి తెలియదు. చనిపోయాడు కదా, చనిపోయిన వ్యక్తి కొరకు మనం ఏమైనా చేస్తే మనకు తిరిగి వస్తుందా? ప్రయాసపడి వేస్ట్. కానీ ఆ వ్యక్తి లేనప్పుడు కూడా అతన్ని ప్రేమించి అతని కొరకు నిలబడడం అనేది ఏం చూపిస్తుంది అంటే గౌరవాన్ని చూపిస్తుంది. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గౌరవించాడు, యేసు ప్రభుని ప్రేమించాడు. ఆ ప్రేమను ఆయన క్రియారూపకంగా చూపించడం మనం చూస్తూ ఉన్నాం. స్తోత్రం, హల్లెలూయా. గౌరవించే వాళ్ళు వారు లేనప్పుడు కూడా వారి కొరకు నిలబడతారు. స్తోత్రం, హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? గౌరవించే స్థితిలో ఉంటున్నామా? మనల్ని మనం పరీక్షించుకోవాలి. హల్లెలూయా. గౌరవించే స్థితిలో ఉంటుండాలి. అప్పుడు మన జీవితంలో గొప్ప కార్యములు మనం చూడడానికి ఎంతగానో అవకాశం ఉంటుంది. స్తోత్రం, హల్లెలూయా. రీసెంట్గా గుంటూరు ప్రాంతంలో గుడారాల పండుగలు జరిగాయి, తెలుసా? వినుంటారు కదా. దాంట్లో జాన్ వెస్లీ అయ్యగారు యేసన్న అయ్యగారి గురించి, దైవజనుల గురించి కొన్ని విషయాలు చెప్తూ ఆయన నా జీవితంలో చూపించిన ప్రేమను బట్టి నేను రుణపడి ఉన్నాను, ఆ రుణము ఏదో ఒక విధంగా కొంత తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఒక మందిరాన్ని కట్టానని తెలియపరిచాడు. కట్టాలనుకుంటున్నాను అన్నాడు, కట్టానని ఏదో తెలియపరిచాడు. ఈ విషయం విన్నప్పుడు నాకు అనిపించింది, యేసన్న గారు ఇప్పుడు బ్రతుకున్నారా? ఇప్పుడు వాళ్ళు ఏమైనా చేస్తున్నా ఆయనకు తెలుస్తుందా? తెలియదు. తెలియనప్పటికీ కూడా ఆయన పట్ల ఉన్న గౌరవం బట్టి ఆయన కొరకు నిలబడుతున్నారు, ఆయన గురించి ఆలోచన చేస్తూ ఉన్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, గౌరవం ఉన్నప్పుడు వారి గురించి మనం నిలబడే స్థితిలో ఉంటాము. స్తోత్రం, హల్లెలూయా.
గౌరవించే గౌరవించే స్థితిలో మనం ఉండాలి. అరిమత్తయి యోసేపు తెగించి యేసు ప్రభు మృతదేహమును తీసుకోవడం మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. గౌరవం అనేది వాళ్ళు ఉన్నా లేకున్నా కానీ వాళ్ళ ప్రెజెన్స్లో వాళ్ళు ఉన్నప్పుడు లేనప్పుడు కూడా మనం చూపించడము అది గౌరవంలో ఉన్నతమైన స్థితిగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అదేవిధంగా గౌరవించే వాళ్ళు ఇంకేం చేస్తారు అంటే, ఆరవదిగా త్యాగపూరిత బహుమతులు ఇస్తారు. ఏం చేస్తారు? గౌరవించే వాళ్ళు ఏం చేస్తారు? త్యాగపూరితమైన బహుమానాలు ఇస్తారు. ఎవరినైతే మనం గౌరవం ఇస్తామో వాళ్ళకు మనం గౌరవాన్ని చూపించే విధానాల్లో ఒకటి ఏంటి అంటే బహుమానాలు ఇవ్వడం. వాళ్ళకి ఏదైనా బహుమానాలు ఇవ్వడం, వారికి సన్మానించడం మనం చూస్తూ ఉన్నాం. మలాకి గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనం చూడండి. మలాకి గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. కుమారుడు తన తండ్రిని ఘనపరచును గదా, దాసుడు తన యజమానుని ఘనపరచును గదా. కుమారులు ఎవరిని ఘనపరచాలి? తండ్రిని ఘనపరచాలి. తర్వాత దాసుడు తన యజమానుని ఘనపరచును గదా. నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? దేవుడు అడుగుతా ఉన్నాడు. నేను మీకు తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమైంది అంటే, దేవుడు ఏం కోరుకుంటున్నాడు? ఆయనకు రావాల్సిన ఘనత ఆయనకి ఇవ్వాలి. ఆయన ఘనపరిచే వాళ్ళంగా ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఘనపరిచినప్పుడు మన జీవితంలో గొప్ప కార్యములు మనం చూడడానికి అవకాశం ఉంటుంది. హల్లెలూయా. తర్వాత వచనం చూడండి. ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్య పెట్టిద్దిమని మీరందరూ. ఏం చేసి నీ నామమును నిర్లక్ష్య పెట్టామయ్యా అని అడిగినప్పుడు, నా బలిపీఠము మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించుచు ఏమి చేసి నిన్ను అపవిత్రపరిచితిమని మీరందరూ. యెహోవా భోజనపు బల్లను నీచపరిచినందు చేతనే కదా ఏం చేస్తున్నారు? అపవిత్రమైన వాటిని అర్పిస్తూ ఉన్నారు. మళ్ళాకి నెక్స్ట్ వచనం చదవండి. గుడ్డి దానిని తీసుకొని బలిగా అర్పించిన ఎడల అది దోషము కాదా? కుంటి దానినైనను రోగము గల దానినైనను అర్పించిన ఎడల అది దోషము కాదా? హల్లెలూయా. దేవుని వాక్యం ఏం తెలియపరుస్తుంది? దేవుడు తెలియపరుస్తున్నాడు, మీరు ఏ విధంగా నన్ను ఘనపరచకుండా జీవిస్తున్నారు అంటే గుడ్డి వాటిని అర్పిస్తున్నారంట. దేవునికి ఇచ్చేటప్పుడు ఏమిస్తున్నారు? దేనైనా బలి అర్పణకి ఇచ్చేటప్పుడు ఏమి ఇస్తున్నారంట? కళ్ళు కనుక మంచిగా కనిపించదు, ఒక గొర్రె ఇటు పోవాల్సింది అటు పోతుంది అనుకో, ఏమర్థమవుతుంది? ఇంకేమైంది? కళ్ళు కనిపిస్తుంది. అది తీసుకొచ్చి ఏం చేస్తున్నారు? బలిస్తారు. కొన్ని కుంటుతా ఉన్నాయి, ఆ గొర్రెలను ఏం చేస్తున్నారు? దేవుని దగ్గర తీసుకొస్తున్నారు. కొన్ని రోగములతోటి ఇక రేపో మాపో చచ్చిపోయేటట్టుంది, దాన్ని తీసుకొచ్చి అవన్నీ ఎవరు చూస్తున్నారో తెలుసా? దేవుడు చూస్తున్నాడు. మన అర్పణలు దేవుడు చూస్తాడు, మనం ఏ విధంగా ఇస్తున్నామని దేవుడు చూస్తాడు. ఇష్టానుసారంగా జీవించడానికి వీల్లేదు. దేవుని నమ్మిన మనము గౌరవములో ఆలోచించి గౌరవించే స్థితిలో ఉండాలి. ఏది పడితే అది చేస్తూ నేను దేవుని గౌరవిస్తున్నానంటే కుదరదు. హల్లెలూయా. గౌరవం గురించి మనం తెలుసుకోవడం దీవెన. హల్లెలూయా. ఎంతమంది కొన్ని కొత్త విషయాలు తెలుసుకుంటున్నవారు గట్టిగా చెప్దాం హల్లెలూయా. నువ్వు దేవుని గౌరవించడం తెలుసుకోవాలి. నీకు ఇష్టం వచ్చినట్టు చేసి నేను దేవుని గౌరవిస్తున్నానంటే సరిపోదు. దేవుడు ఏ విధంగా ఆయనను గౌరవించాలని కోరుకుంటున్నాడో ఆ విధంగా నువ్వు గౌరవిస్తే అది గౌరవం. హల్లెలూయా. గౌరవించాలి. ఒక దేవుని సేవకునికి కొంతమంది ఒకరు ఒక బహుమతి అని పాత బట్టలు తీసుకొచ్చి ఇచ్చినారంట. వింటున్నారా? ఒక గొప్ప దైవ సేవకునికి, అయ్యగారు ఇది మీకు బహుమతి అని
ఇచ్చిండ్రంట. బ్యాగు తెరిస్తే అన్ని చినిగిపోయిన బట్టలు, ఇంకా పనికిరాని ఉంటాయి కదా, అవన్నీ తీసుకొచ్చి ఎవరికి ఇచ్చిర్రు? అయ్యగారికి. అయ్యగారు చూసి ఇవన్నీ వాళ్ళకి పనికిరాని మనకి ఇచ్చారు, వాళ్ళకి పనికిరాని మనకి కూడా పనికిరావు, పక్కన పెట్టేసారు. అంటే కొందరి ఉద్దేశములు ఆ విధంగా ఉంటుంటాయి. ఏ విధంగా మనం గౌరవించాలనేది ఆలోచన చేయాలి. ఏ విధంగా ఎదుటి వ్యక్తిని సన్మానించాలనేది ఆలోచన చేసుకోవాలి. హల్లెలూయా. దేవుని బిడ్డలంగా మన ఆలోచన కరెక్ట్గా ఉండాలి. హల్లెలూయా. ఏది పడితే అది సమర్పించడం కరెక్ట్ కాదు. అది గౌరవాన్ని సూచించదు. కొన్నిసార్లు నేను ఇస్తున్నా ఎవరికి తెలియదు కదా. ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. దేవుణ్ణి గౌరవించే స్థితిలో ఉంటున్నామా? కొంతకాలం క్రితం ఒకసారి కానుకల్లో ఏమొచ్చిందంటే, థమ్సప్ మూత ఉంటుంది చూసిరా, డెక్కన్ని మంచిగా ఆ మూలలన్నీ సాఫ్ చేస్తే కాయిన్ లాగా అవుతుంది. ఇలాంటి చాలా, అంటే ఎవరేసారు పిల్లలు తెలియదులే, కానీ కొంతమంది ఇచ్చే స్థితి వారి యొక్క గౌరవాన్ని తెలియపరుస్తుంది. నిజంగా నీ దగ్గర లేకుండా దేవుడు ఏమన్నాడు? పేద విధవరాలు 2 కాసులు ఇచ్చింది, దాన్ని మెచ్చుకున్నాడు యేసయ్య. అందరు హీనంగా చూసుండొచ్చు, నీ కాడ ఏముందమ్మా, నువ్వు ఇచ్చేది పెద్ద లెక్కకు కూడా రాదని ఉండొచ్చు, కానీ యేసు ప్రభు ఆ వ్యక్తి యొక్క కానుకను మెచ్చుకున్నాడు. అట్లని నీకు కోట్ల రూపాయలు ఉంటే చిన్న కానుక ఇచ్చినాం అనుకో, అది ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. మనమందరం ఇచ్చే స్థితిలో అభివృద్ధి చెందుదుము గాక. కొంతమంది ఇవ్వాల్సిన పరిస్థితులు మార్చుకోవాలి, దేవుని మహిమకరంగా జీవించాలి. ఏది పడితే అది ఇవ్వడము మంచిది కాదు. కొన్నిసార్లు ఏది అలాంటి స్థితిలో మనం ఉంటే అది మనకు దీవెనకరంగా మార్చబడదు. గౌరవించే వాళ్ళు ఏం చేస్తారంటే త్యాగపూరితంగా బహుమానాలు ఇస్తుంటారు. బహుమానం ఇవ్వడం ఒకటైతే, త్యాగపూరితంగా అంటే ఆ బహుమానము నీ త్యాగాన్ని చూపించాలి. అంటే నువ్వు ఏదో కోల్పోయి ఇస్తున్నది త్యాగాన్ని గుర్తు చేస్తుంది. స్తోత్రం. హల్లెలూయా. ఇచ్చే స్థితిలో ఉండాలి. కొంతమంది నాకు అప్పుడప్పుడు గిఫ్ట్స్ ఇస్తుంటారు, చాలా తక్కువలే, కానీ ఇచ్చిన వాళ్ళని బట్టి నేను సంతోషిస్తూ ఉంటా. కొంతమందిని అయితే ఎందుకని నేను అంటా ఉంటా, అయినా కానీ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ లేని స్థితిలో కూడా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇచ్చిన వాళ్ళు మన మధ్యలో కూడా ఉన్నారు. అది ఏం తెలియపరుస్తుంది అంటే వాళ్లకు నా పట్ల ఉన్న గౌరవం. వాళ్ళకేదో ఉండి కాదు. చాలామంది అనుకునేది ఇదే, నా కాడ 1 కోటి రూపాయలు ఉంటే అయ్యగారికి అసలు మామూలుగా కాదు, అయ్యగారి బ్యాంక్ అకౌంట్ నింపేస్తా అంటారు. నువ్వు చిన్న దాంట్లో నమ్మకంగా ఉంటే దేవుడు ఏం చేస్తాడు? పెద్ద దానిలో ఉంచుతాడు. అరే, ఈ వ్యక్తి ఇంత చిన్న దాంట్లో కూడా నా సేవకుని గురించి, నా మందిరం గురించి, పరిచర్య గురించి ఆలోచిస్తున్నాడు కాబట్టి దాన్ని ఆశీర్వదించాలనే ఆలోచన దేవునికి వస్తుంది. హల్లెలూయా. మనం అలాంటి స్థితిలో ఆలోచించే వారంగా ఉండాలి. హల్లెలూయా. దేవుని వాక్యంలో మనం ఒక మాట చూస్తాం, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట మేలు. అది మనం నిజంగా నమ్ముతున్నామా? పుచ్చుకోవడం ఇష్టమా, ఇవ్వడం ఇష్టమా? చెప్పండి. పుచ్చుకోవడం ఇష్టం అన్నవాళ్ళు హల్లెలూయా, ఇవ్వడం ఇష్టం అన్నవారు హల్లెలూయా. నిజమేనా? సాధారణంగా మనకి ఏమి ఇష్టం ఉంటుంది చెప్పండి? నీకు 10 గిఫ్ట్లు రావాలా, నువ్వే 10 మందికి 10 గిఫ్ట్లు ఇవ్వాలా? వాస్తవంగా చెప్పండి. 2 కాదు, ఒక్కటి ఏదైనా. అంటే 2 ఇష్టమే కావచ్చు, కానీ ఏది ఎక్కువ? తీసుకోవడం ఇష్టం ఉంటుంది. కొంతమంది ఇవ్వడం అంటురు, కానీ నాకు తెలిసి అయితే తీసుకోవడమే ఇష్టం ఉంటుంది. అవునా కదా? ఇష్టం లేని వాళ్ళందరినీ ఇప్పుడు ఏదైనా చేయమంటే అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు ఇయ్యమని చెప్తే అప్పుడు బయటపడుతుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా,
తీసుకోవడం ఏదైనా వస్తే మంచిదే, కానీ దేవుని వాక్యం ఏం తెలియపరుస్తుంది అంటే పుచ్చుకోవడం కంటే ఇచ్చుట మేలు, అది దీవెనంట. ఆ విధంగా మనం ఆలోచించగలుగుతున్నాము. దేవుని వాక్యం తెలియపరుస్తుంది. కొంతమందికి ఇవ్వడం ఇష్టం ఉంటుంది న్యాచురల్గానే, కొంతమందికి ఇవ్వాలనే ఆశ ఉంటుంటుంది, మంచిదే. కొంతమందికి లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? దేవుని వాక్యాన్ని ప్రామాణికంగా చేసుకొని మనం ముందుకు సాగాలి. స్తోత్రం, హల్లెలూయా. నేను నీ తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఏది అని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి ఇవ్వాల్సిన ఘనత ఎక్కడుంది? దేవునికి రావాల్సిన మహిమ ఎక్కడుంది? స్తోత్రం, హల్లెలూయా. మనల్ని మనం పరీక్షించుకోవాలి. మనం ఇచ్చే స్థితిలో యేసు నామములో ఉందాము గాక. త్యాగపూరితమైన బహుమానాలు ఇవ్వగలగాలి. ఏదైనా నువ్వు ఏదైనా బహుమానం ఇస్తున్నావు అంటే నీకు కొంచెం బాధ కలగాలి. బాధ ఎప్పుడవుతుంది అంటే త్యాగం చేసి ఇచ్చేటప్పుడే. నీకు 10 ఉన్నాయి అనుకో, 10లో చారాని ఇవ్వడం ఈజీనే, కానీ కొన్నిసార్లు 10లో 9 ఇవ్వడం. ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుడు నడిపించిన కొలది మనం త్యాగపూరితంగా బహుమానాలు ఇచ్చే స్థితిలో ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. అయితే బహుమానాలు ఇవ్వలేకపోవడానికి గల కారణాల్లో ఒకటి ఏంటి అంటే ప్రజలు గౌరవించడానికి కూడా టైం లేనంత బిజీగా ఉంటున్నారు. ఏంటి? బిజీ అయిపోయినారు. దేనికి? గౌరవించడానికి కూడా టైం లేదు. తర్వాత రెండవది, ఇయ్యలేకపోవడానికి కారణం ఏంటంటే చాలా వరకు కొందరికి తీసుకోవడం ఇష్టం కానీ పుచ్చుకోవడం ఇష్టం, కానీ ఇచ్చుకోవడం ఇష్టం లేదు. ఇచ్చి పుచ్చుకోవడాలు అంటారు చూసిరా, పెళ్ళప్పుడు వాళ్ళు ఒక అట్టి పండ్లు ఇవ్వాలి, వాళ్ళు పండ్ల బుట్ట అటు పెడితే వీళ్ళు అటు పెడతారు. దానికి దీనికి సమానం, చెల్లి అయిపోయాయి. వీళ్ళు ఒక రింగు పెడితే వాళ్ళు ఒక రింగు పెడతారు. ఈ ఇచ్చిపుచ్చుకోవడాలు చాలామందికి ఏంటంటే ఇచ్చేది ఇష్టం ఉండదు, అన్నీ పుచ్చుకోవడాలే. మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తారు, మా ఇంటికి వస్తే ఏం తెస్తారు. అలాంటి పరిస్థితిని బట్టి త్యాగపూరితమైన బహుమానాలు ఇవ్వలేరు. మూడవది ఏంటి అంటే గౌరవం పొందాలని ఆశిస్తుంటారు కానీ గౌరవించాలని ఆలోచన కలిగి ఉండరు. వింటున్నారా? నేను గౌరవించబడాలని ఆశిస్తుంటారు కానీ నేను వేరే వారిని గౌరవించాలనే ఆలోచన లేకపోవడం. అందరు నన్ను గౌరవించాలి కానీ నేను మాత్రం ఎవరిని, ఇది ఈ లెక్కలు చాలామందికి ఉంటాయి చూసిరా. అందరు నా మాట వినాలి కానీ నేను ఎవరి మాట వినను. నేను వండింది అందరు తినాలి కానీ వాళ్ళు వండింది మాత్రం నేను. ఇక దీంట్లో రకరకాలు ఉంటుంటాయి. ప్రేమైన దేవుని బిడ్డలారా, అలా ఉండడం వలన కొన్నిసార్లు మనం బహుమతులు ఇవ్వలేని స్థితి, గౌరవించే స్థితిలో ఉండాలి. వేరే వాళ్ళని గౌరవించినప్పుడు వాళ్ళకు మనం త్యాగపూరితమైన బహుమానాలు ఇవ్వడం అనేది దీవెనకరం. స్తోత్రం, హల్లెలూయా. అదేవిధంగా ఇంకా ఎందుకు గౌరవించరు అంటే గౌరవించాలని దేవుని వాక్యం తెలియపరుస్తున్న విషయము తెలియక గౌరవించరు. వింటున్నారా? దేవుని వాక్యం ఏం తెలియపరుస్తుంది? గౌరవించాలి. గౌరవం గురించి దేవుని వాక్యము మాట్లాడుతుందనే విషయము గ్రహించలేని స్థితిలో, లేదంటే దేవుని వాక్యమును తెలియక గౌరవించలేని స్థితిలో ఉంటుంటారు. అందుకే గౌరవం గురించి కూడా మనం దేవుని వాక్యములో నుండి అనేక విషయాలు మనం తెలుసుకుంటా ఉన్నాం. స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు దేవుడు ఇచ్చిన ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఏంటంటే నీ తల్లిని తండ్రిని సన్మానించు, నీ దేవుణ్ణి పూజించు. ఇవన్నీ ఏంటంటే గౌరవాలు. ఆజ్ఞలు పాటిస్తున్నావు అంటే దేవుని మాటకు నువ్వు విధేయత చూపిస్తున్నట్టు, దేవుణ్ణి గౌరవిస్తున్నట్టు. హల్లెలూయా. ఏంటి ఈ లాస్ట్ పాయింట్ ఏంటి చెప్పండి? ఎందుకు ఇవ్వరు?
దేవుని వాక్యం ఇవ్వాలని తెలియపరుస్తుందని తెలియక ఇవ్వని స్థితిలో ఉంటుంది. మీ పక్కన వాళ్ళని అడగండి, దేవుని వాక్యం ఇవ్వాలని చెప్తుందని తెలిసిందా అని అడగండి. హల్లెలూయా. తర్వాత లాస్ట్ది ఏంటి అంటే, వాళ్ళ దగ్గర పనికిరానివి ఏమి లేవు కాబట్టి వాళ్ళు బహుమానాలు ఇవ్వరు. వింటున్నారా? వాళ్ళ దగ్గర పనికిరానివి ఏమీ లేవు కాబట్టి బహుమానాలు ఇవ్వరు. అంటే వీళ్ళ బహుమానాలు ఏంటి? వాళ్ళకి పనికిరాని అన్ని వీళ్ళు ఏం చేస్తారు? గిఫ్ట్. వాళ్ళకి పనికొచ్చేవి మాత్రం జాగ్రత్త పెట్టుకుంటారు. కొంతమందికి పనికిరానివి ఏం లేవు కాబట్టి బహుమానాలు ఇవ్వరు. అలాంటి స్థితిలో మనం ఉండకూడదు. స్తోత్రం, హల్లెలూయా. ఎవరైనా గౌరవిస్తున్నప్పుడు నువ్వు ఇచ్చేది ఆలోచించుకొని ఇవ్వడం దీవెనకరం. స్తోత్రం, హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? రీసెంట్గా ఒక దైవజనుడు అమెరికా నుంచి ఇండియాకు వచ్చాడు. మనం ఉదయాన్నే ప్రార్థనలో సమయాన్ని గడుపుతుంటాం కదా, దాంట్లో ఒక రోజు చెప్పాను, ఒక బిషప్ ఇండియాకు వచ్చిండు, ఒకవేళ దేవుని చిత్తం అయితే మన మందిరానికి ఆహ్వానించడానికి ప్రయత్నం చేస్తానన్నాను. ఎవరికైనా గుర్తుందా? హల్లెలూయా. చెప్పాను, కానీ ఆయన రావడానికి టైట్ షెడ్యూల్ వలన వీలు పడలే. అయితే ఇట్లా ఉంది పరిస్థితి అన్నప్పుడు అయ్యగారితో నేనే వచ్చి కలుస్తా అని అడిగాను. మీరు ఇండియా నుంచి వెళ్ళే లోపల ఒకసారైనా కలవాలి, మీతో మాట్లాడాలి, ప్రార్థన కేవలం ఒక 2 నిమిషాలన్న ప్రార్థనకి టైం ఉంటే వచ్చేసి నేను కలిసి ప్రార్థన చేయించుకొని వెళ్తానన్న అన్నప్పుడు మిర్యాలగూడ ప్రాంతంలోకి వచ్చినప్పుడు నాకు చెప్పినప్పుడు నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత చాలాసేపు, సుమారుగా అర్ధగంట 30 గంట దాకా మాట్లాడడం జరిగింది. చాలా విషయాలు ఆయన పంచుకున్నాడు. అయితే ఈ బిషప్ తోటి నాకు పరిచయం ఎప్పుడంటే 5 సంవత్సరాలకు ముందు, సుమారుగా 5 సంవత్సరాలకు ముందు ఆయన ఇండియాకు వచ్చినప్పుడు ఒక మీటింగ్లో ఆయన నాకు పరిచయం అయ్యాడు. వింటున్నారమ్మా? ఆయన దేవుని వాక్యాన్ని ప్రకటించిన తర్వాత నా గురించి కొన్ని విషయాలు ఆయన మాట్లాడాడు. ఎవరి గురించి మాట్లాడలే ఆ రోజు. దేవుడు ప్రేరేపణ ఇచ్చి మాట్లాడేటట్టుగా చేశాడని మొన్న వెళ్ళినప్పుడు కూడా చెప్తా ఉన్నాడు. ఆ రోజు ఎందుకో నీకు ఇంగ్లీష్ కూడా అర్థమవుతుందని నాకు అనిపించింది. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నాకేమనిపిస్తుందంటే వీళ్ళు ఇండియాలో వారు కాబట్టి వీళ్ళకి అర్థం కాకపోవచ్చు అనిపిస్తుంది, కానీ దేవుని ఆత్మ ఇతనికి నువ్వు చెప్పే అర్థమవుతుంది అని తెలియపరుస్తున్నాడు. అందుకని నీ గురించి కొన్ని విషయాలు తెలియపరచాను అన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఆ విషయాలు అంటే ప్రవచించడం వలన నేను ఆయనకు కనెక్ట్ కావడం, ఆయనతోటి కనెక్ట్లో ఉండడానికి ఆలోచన కలిగి ఉన్నాను. అయితే మేము వెళ్ళిన మీటింగ్లో ఏం జరిగిందంటే, మీటింగ్ అయిపోయింది, నా గురించి కొన్ని విషయాలు చెప్పేసాడు కదా. ఆయనతోటి కనెక్ట్లో ఉండాలి అంటే నాకు ఏం కావాలి ఇప్పుడు? కాంటాక్ట్ నెంబర్ కావాలి కదా. ప్రయత్నం చేస్తున్నా, కానీ తీసుకోకుండా ఎవరు ఆపుతున్నారు అంటే లోకల్లో వాళ్ళు, ఆయన తీసుకొచ్చిన వాళ్ళు ఉంటారు కదా, ఆయన తీసుకొచ్చిన వాళ్ళ కింద ఉన్నవాళ్ళు, మెయిన్ వాళ్ళు కాకుండా వాళ్ళ కింద ఉన్నవాళ్ళు, వీళ్ళు వచ్చేసి ఇక చెలరైపోతుంటారు కదా. మనం ఏదో అసలు ఇక వాళ్ళ క్లోజ్ అయిపోతున్నట్టు భయాలు వీళ్ళకి. చాలా ప్రయాసపడ్డాడు నన్ను ఆయనతో మాట్లాడనీయకుండా ఆపడానికి. కారు ఎక్కిచ్చేసిండు. మీకు టైం అవుతుంది అంటే నేను మాట్లాడి నెంబర్ తీసుకుంటాను భయం. ఆయన కారు ఎక్కిన తర్వాత నా నెంబర్ తీసుకుండు ఆయన, బిషప్ గారు తీసుకొని ఆయన నెంబర్ నాకు చెప్పిండు. తొందరగా టైప్ చేసేసి కాల్ కొట్టి కట్ చేసేసిన. ఇక వెళ్ళిపోయిన తర్వాత చూస్తే నా కాల్ హిస్టరీలో ఆయన నెంబర్ లేదు. అది ఒక రింగ్ అన్న అయితే కాల్ హిస్టరీలో వచ్చే అవకాశం ఉంటుంది. ఒక రింగ్ కూడా కాలేదు, నెంబర్ వెళ్ళిపోయింది. ఇక ఇప్పుడు ఆయనతోటి కాంటాక్ట్ కావడానికి నాకు అవకాశము లేదు. ఉన్న ఒకే అవకాశం ఏంటంటే ఆయన దగ్గర నా నెంబర్ ఉంది కాబట్టి ఆయన మెసేజ్ చేస్తేనే. ఎంతోమందిని కలుస్తుంటారు ఇండియాకు వచ్చినప్పుడు. చేస్తే బాగుండని ఆశ ఉంది, కానీ చేస్తాడో చేయడో అనేది తెలియదు. కానీ దేవుని కృప ఏంటంటే
ఆయన మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత నాకు మెసేజ్ చేశాడు. స్తోత్రం, హల్లెలూయా. అప్పటి నుంచి ఆయనతో ఒక రిలేషన్, అప్పుడప్పుడు మాట్లాడడం, ప్రార్థన కూడికలు ఆన్లైన్లో ఉన్నప్పుడు నేను అటెండ్ కావడము, ఈ విధంగా ఒక సహవాసం అనేది ఏర్పడింది. స్తోత్రం, హల్లెలూయా. అయితే మొన్న వచ్చినప్పుడు మళ్ళీ మిర్యాలగూడకు వెళ్ళి కలిసినప్పుడు మళ్ళీ ఎవరికి బాధ? మధ్యలో వాళ్ళు ఉంటారు కదా. అందుకే మనం ఎవరితోటి కనెక్ట్ కావాలి తెలుసా? మెయిన్ వాళ్ళతో కనెక్ట్ అయితే ఈ ఇబ్బందులన్నీ మనకు ఉండవు. ఈ మధ్యలో వాళ్ళకి ఏమా బాధ, అమ్మో ఏంది నా ఆ నుంచి వచ్చిండు, ఆయన ఎందుకు రమ్మన్నాడు, ఈయన ఎందుకు వచ్చిండు. ఫోన్ చేసిర్రు నాకు, హలో ఇట్లా పరిస్థితి, పిలిచిండంట కదా, వెళ్ళి మాట్లాడినా. ఏం జరిగింది అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఏమన్నా ఇచ్చిండా, ₹1,00,000 ఇచ్చిండా. వీళ్ళకి భయం, వీళ్ళకి బాధ, వాళ్ళు ఏమన్నా మనకు చేసిర్రు అనుకో వీళ్ళకి బా ఇలాంటి ఆలోచన. నేను వెళ్ళే ముందు రోజు ఆయనది స్కెచ్ గీసుకున్నాను. ఆయన ఫోటో స్కెచ్ గీసేసరికి 9:30 అయినట్టుంది. ఆ టైంలో పోయి లామినేషన్, దేవుని కృపను బట్టి ఒక షాప్ ఉంది, లామినేషన్ చేయించుకొని వెళ్ళి అది ప్రజెంట్ చేసి, అదేవిధంగా ఒక కానుక నేనిచ్చి ప్రార్థన చేయించుకొని వచ్చాను. స్తోత్రం, హల్లెలూయా. ఈ విషయాలన్నీ ఆయనకేం చెప్పలే, మళ్ళీ మధ్యలోకి ఎందుకు వాళ్ళకి చెప్పేది. వాళ్ళ ఉద్దేశాలు ఏంటంటే పొందుకోవడం అనేది దీవెన. నా ఉద్దేశం ఏంది? ఇవ్వడం అనేది దీవెన. ఆయన నేను ఇచ్చినప్పుడు కూడా అదేం చూసుకోలే. తర్వాత నాకు మళ్ళీ మెసేజ్ చేసిండు, నువ్వు ఇచ్చింది మంచిగా ఉంది, నేను చాలా హ్యాండ్సమ్గా కనిపిస్తున్నా అని చెప్పిండు. అట్లనే నువ్వు ఇచ్చిన కానుకను బట్టి ఈ విత్తనము నీ జీవితంలో ఫలించున్నట్లుగా నేను ప్రార్థిస్తున్నా అన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. అది దీవెన, ఆ మాట దీవెన. అది మన జీవితంలో ప్రయోజనకరంగా మారుతుంది. మనం ఆశీర్వాదాలు పొందుకునే స్థితిలో ఉండాలి. దేవుని ద్వారా మనము ఆశీర్వదించబడాలి. హల్లెలూయా. దేవుడు మనల్ని నిలబెట్టేది, దేవుడు మనకు సహాయం చేసేది. హల్లెలూయా. మన జీవితంలో దేవుడు ఎవరైతే వాడుకుంటున్నాడో వాళ్ళతోటి కనెక్ట్గా ఉండడానికి మనం ప్రయాసపడాలి. స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళ మాటలను మనము జాగ్రత్తగా వినడానికి ఇష్టపడాలి. నేను అంత దూరం వెళ్ళింది ఎందుకు? ఆయన ఏదైనా ప్రార్థన చేస్తే నా జీవితంలో దేవుడు నాకు మార్గములు చూపిస్తాడు, మార్గములు తెరుస్తాడు, నా జీవితం మారుస్తాడనే విశ్వాసం. ఆ విశ్వాసం లేకుంటే ప్రయోజనం లేదు. మాట్లాడిన 10 నిమిషాలైనా చాలా జాగ్రత్తగా వింటా నేను. ఏమేం పదాలు వాడుతున్నాడు, అది దేవుడు మాట్లాడుతున్న విషయాలుగా నేను పరిగణించి అవి వింటూ ఉంటా. వాటిని బట్టి నా జీవితంలో దేవుడు కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి మనం వాక్యమునకు వాళ్ళకు గౌరవం ఇచ్చే స్థితిలో ఉండాలి. గౌరవం ఎక్కడ తెలుస్తుందంటే మనం ఇచ్చుట ద్వారా తెలుస్తుంది. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? గౌరవించే స్థితిలో ఉంటున్నామా, లేదంటే గౌరవం పొందుకోవాలని ఆశించే స్థితిలో ఉంటున్నామా? మనం గౌరవించినప్పుడు అనేకులు మనల్ని గౌరవించడానికి దేవుడు నిలబెడతాడు. స్తోత్రం, హల్లెలూయా. చివరి విషయం ఏంటి అంటే 7వ స్టేజ్. గౌరవం అనేది శాశ్వతంగా చూపించేదిగా ఉంటుంది. అంటే జీవితకాలం అని కూడా అనవచ్చు. మార్కు సువార్త 14వ అధ్యాయం 7వ వచనం. మార్కు సువార్త 14వ అధ్యాయం 7వ వచనం. మార్కు సువార్త 14వ అధ్యాయం 7వ వచనం. బీదలు ఎల్లప్పుడూ మీతోనే ఉన్నారు, మీకు ఇష్టమైనప్పుడెల్లా వారికి మేలు చేయవచ్చును, నేను ఎల్లప్పుడూ మీతో నుండను. ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తం నా శరీరమును ముందుగా అభిషేకించెను. హల్లెలూయా. ఇక్కడ ఒక స్త్రీ వచ్చి ఏం చేసింది చెప్పండి? కాళ్ళకు విలువైన అత్తరు పూసినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమంటున్నారు? అమ్మా నీకేం పని లేదా? డబ్బులు ఎవరికి? ఊరికే రావు. డబ్బులు చెట్లకు కాస్తున్నాయా? ఎంత కష్టపడాలి? ఇవన్నీ తీసుకొచ్చి నువ్వు అత్తరు సీసా కొనుక్కొని
అది తీసుకొచ్చి యేసు ప్రభు పాదాలకు పూస్తే ఏం ప్రయోజనం? డబ్బులని వేస్ట్ చేస్తున్నావు. అది అమ్మేసి ఎవరికి ఇవ్వాలంట? బీదలకి ఇవ్వాలిగా. బీదలకి ఇస్తే వాళ్ళన్న కడుపు నిండా తింటారు కదా. యేసు ప్రభుకి ఎందుకు వేస్ట్? సేవకులకు ఎందుకు వేస్ట్? పరిచర్యకి ఎందుకు వేస్ట్? వాళ్ళ ఉద్దేశంలో అసలు బీదలకి ఇవ్వాలని కూడా కాదు, వాళ్ళకి రావట్లేదని వాళ్ళ బాధ. అరే, ఈ అత్తర్బుడ్డి నాకు దొరికిన బాగుండు. అప్పుడు యేసు ప్రభు ఆమె పక్షమున మాట్లాడడం మనం చూస్తున్నాం. స్తోత్రం, హల్లెలూయా. ఈమె జోలికి ఎవరు రాకండి అని చెప్పాడు. ఎంత గొప్ప స్థితి! ఈమె జోలికి ఎవరికి వెళ్ళకండి, ఈమె నా భూస్థాపన నిమిత్తము ఈ కార్యం జరిగిస్తుంది. ఇది గొప్ప విషయము, ఇది దీవెనకరమని తెలియపరచడం మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు ఆమె చేసిన కార్యము తప్పుగా చూస్తుంటే, యేసు ప్రభు మాత్రం ఆమె చేసిన కార్యములు, ఆమె ప్రేమ, ఆమె గౌరవాన్ని చూస్తున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. అది మనం గుర్తించే స్థితిలో ఉండాలి. అందుకని ఆమె గురించి ఏం రాయబడిందో తెలుసా? ఇప్పుడు చదవండి, 9వ వచనం. సర్వలోకములో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈమె చేసింది ప్రశంసనీయముగా, మాట్లాడుకోదగిందిగా ఉంటుంది. సువార్త ఎక్కడ ప్రకటించబడితే ఈమె గురించి కూడా అక్కడ ప్రకటించబడుతుంది. ఈరోజు ఆమె గురించి మనం మాట్లాడుకుంటున్నాం. దేవుని వాక్యంలో రాయబడిన విషయాలు ఇవి. ఎంత గౌరవం కదా! ఎన్ని సంవత్సరాలు, 2000 సంవత్సరాలు అయిపోయింది. ఆమెను ఎవరైనా చూసిరా? కానీ ఆమె గురించి మనము ఈరోజు కూడా మాట్లాడుకుంటాం. ఎందుకు అంటే ఆమె దేవుని కొరకు చేసిన కార్యం, ఆమె దేవుని పట్ల చూపించిన ప్రేమ, గౌరవాలు ఆమె గురించి మాట్లాడుకునే స్థితిలో నిలబెట్టాది. స్తోత్రం, హల్లెలూయా. ప్రేమ దేవుని బిడ్డలారా, మన మందిరంలో కూడా అనేకులు ఉంటా ఉన్నారు. దేవుని మందిరం కొరకు ప్రయాసపడేవారు. మందిరంలో ఏదైనా కొరత ఉంది అంటే నేను ముందుండే ఉంటానన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుని బట్టి దేవుణ్ణి మహిమపరుస్తున్నా. స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది ప్రయాస అయినా కొన్ని చేయబట్టే మందిరంలో ఇవన్నీ కూడా ఎక్విప్మెంట్స్ ఇవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. పరిచర్య గురించి ముందుండి ఆలోచించే వాళ్ళు ఉన్నారు. మందిరమును ముందుకు తీసుకువెళ్ళాలని ఆలోచించే వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా మా కుటుంబం గురించి ఆలోచించే వాళ్ళు ఉన్నారు. మేము మంచిగా ఉండాలని ఆలోచించే వాళ్ళు ఉన్నారు. అందును బట్టి పరిచర్య అదేవిధంగా మా కుటుంబం ముందుకు వెళ్తూ ఉంది. కొంతమంది అనుకుంటారు, ఏంది అయ్యగారు వాళ్ళు ఎట్లా జీవిస్తున్నారు? మందిరంతో ఎట్లా నడుస్తుంది? ఇంతకుముందు అంటే ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు, మరి ఎట్లా నడుస్తుంది? దేవుడే నడిపిస్తున్నాడు. హల్లెలూయా. దేవుడే బలపరుస్తున్నాడు. అసాధారణమైన రీతిలో, కొన్నిసార్లు ఊహించని రీతిలో ఏదో ఒక విధంగా దేవుడు సమకూరుస్తూ ఉన్నాడు. తినడానికి ఆహారం దేవుడు ఇస్తూ ఉన్నాడు. ఆహారం దాంట్లో కూరగాయలు బాలమ్మ వాళ్ళ కుటుంబం, రేణుకక్క కూడా ఉంది. రేణుకక్క ముందుగా కూరగాయలు ఇవ్వడం ప్రారంభించింది. దేవుని సేవకులకు కూరగాయలు ఇవ్వడం, మేము చేసుకుంటున్న వ్యాపారంలో వాళ్ళకు మేము దీవెనకరంగా ఉండాలి. ఇప్పటికీ ఎన్ని సంవత్సరాలు? 13, 14, ఎన్నో సంవత్సరాలు. కొంతకాలము చేయడం అనేది కాదు, కానీ తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ముందుకు వెళ్ళడం అనేది చాలా గొప్ప విషయం. హల్లెలూయా. కొందరు చేస్తున్న కార్యములను బట్టి దేవుడు మమ్మల్ని నడిపిస్తున్నాడు. దేవుని పరిచర్య జరుగుతుంది. హల్లెలూయా. మన మందిరంలో చాలా ఇచ్చే ఆలోచనను దేవుడు అనేకులకు తీసుకొస్తా ఉన్నాడు. పరిచర్య గురించి ఇంకా కొంతమంది ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఇస్తున్న కొలది కొన్ని మార్పులు మనం చూడబోతా ఉన్నాం. స్తోత్రం, హల్లెలూయా. ఆల్రెడీ కొన్ని మార్పులు జరిగాయి, చాలామందికి అర్థం కావు. కొన్ని రాబో రోజులలో ఇంకా మార్పులు చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నాం. పరిచర్యను గురించి ఇంకా కొన్ని ఆలోచనలు కలిగి ఉన్నాం, కొన్ని మీటింగ్స్ గురించి. ఇవన్నిటికీ కూడా ఏం కావాలో తెలుసా? ఒకసారి బెన్నీహిన్ పాస్టర్ తెలుసా? ఆయనకి $100,000 అవసరం ఉండేనంట. ఎన్ని?
$100,000. $1,000 అంటే 90,000. 100,000 అంటే 9 లక్షల 90 లక్షలు, 90 లక్షలు, సుమారుగా ₹1,00,00,000. ఏం చేయాలి ప్రభు? ఆయన ఆయన టీవీ ప్రోగ్రామ్స్ అవి ఇవి రన్ చేయడానికి దగ్గర దగ్గర ₹1,00,00,000 అవసరం అంట. ₹1,00,00,000 అవసరం. ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. ప్రార్థన చేస్తుంటే పలానా సిస్టర్కి ఫోన్ చేసి అడగమని చెప్పిండంట. అయ్యా ఎట్లయ్యా అడిగితే బాగుంటుందా? సరే దేవుడు చెప్పిండు కాబట్టి ఫోన్ చేసిండంట. అమ్మా ఇట్లా ఇది పరిస్థితి, ఇంత అవసరం ఉందంటే, దేవుడు నాతో మాట్లాడాడయ్యా, మీరు ఫోన్ చేస్తే నేను ఇస్తానని దేవునితో నేను ఒప్పుకున్నా. ఒకవేళ ఆయనకు అవసరం ఉండి ఆ అవసరం ఉంటే ఆయన నాకు చేసేటట్టు చేయి ప్రభు అని ఆమె ప్రార్థన చేసుకుందంట. హల్లెలూయా! గొప్ప కార్యం కాదా? ఒక్క ఫోన్ కాల్ తోటి ఆయనకున్న సమస్య అంతా సెట్ అయిపోయింది. ఇంకోసారి ఏదో $300,000 ఏమో అవసరం ఉందంట. అనుకోని రీతిలో దేవుడు ఒక కుటుంబం వచ్చి, అయ్యా మా అయ్యగారు ఇంటి గురించి అంట, ఇంటికి లోన్ ఏదో కట్టుకునేది ఉంది ప్రభువా, ఎట్లా మరి నా పరిస్థితి అన్నప్పుడు వాళ్ళే వచ్చి ఏదో అమ్మో ఏదో దేవుడు మాకు ఇవ్వమని దేవుడు తెలియపరుస్తున్నాడని ఇచ్చిపోయినరంట. దీనికి అడగని కూడా అడగలే. దేవుని కార్యం కాదా? 300,000 ఒకరు వచ్చి ఇవ్వడం అనేది దేవుని కార్యమా కాదా? గొప్ప కార్యమే. మన మందిరంలో జరుగుతున్నాయి గొప్ప కార్యాలని ఎంతమంది నమ్ముతున్నారు? నేనైతే నమ్ముతున్నా. హల్లెలూయా! ఎందుకు అంటే దేవుడు వాళ్ళకి ఇచ్చిన ఆలోచన. హల్లెలూయా! దేవుడు వాళ్ళకి ఇచ్చిన ప్రేరేపణ, దేవునికి ఇవ్వాలనే ఆలోచన. తద్వారా దేవుని కార్యములు గొప్పగా జరుగుతూ ఉంటాయి. ఈ రాబోయే సమ్మర్లో దేవుని చిత్తమైతే ఒక మీటింగ్ పెట్టాలని ఆలోచన చేస్తూ ఉన్నా. నేను ఇంట్లో చెప్పిన తర్వాత మళ్ళీ ఈరోజు చెప్పాలనుకోలే, కానీ ప్రస్తావన వచ్చింది కాబట్టి చెప్తున్నా. ప్రార్థన చేయండి. అవుట్డోర్లో పెట్టాలి అంటే చాలా ఖర్చుతో కూడిన పని, అంతా ఖర్చే. మనం ఏ విధంగా ముందుకు సాగాలనేది ప్రార్థన చేయండి. అనేకులు సహకారులను దేవుడు నిలబెట్టలాగిన ప్రార్థన చేయండి. అనేకులకు రక్షణ సువార్త అందించబడాలి, దేవుని కార్యాలు జరగాలి అనే ఆలోచన. ఇవి విరివిగా, ఇవి విస్తారంగా మనం ఎప్పుడు చేయగలుగుతామంటే దేవుని కొరకు ముందుకు వచ్చే వాళ్ళు ఉన్నప్పుడు గొప్ప కార్యాలు మనం చూస్తాం. హల్లెలూయా! నిస్వార్థంగా దేవుని కొరకు ఆలోచించే వాళ్ళు, నేను నా కుటుంబం నాకున్నవి సంతోషంగా ఉండాలి అనుకున్న వాళ్ళు దేవుని కొరకు ప్రయాసపడలేరు. అందుకే ఒక ధనవంతుడు వచ్చాడు, అయ్యా నేను ఉపవాసం ఉంటున్నా, మందిరానికి వెళ్తున్నా, దశంభాగాలు ఇస్తున్నా, ఇవన్నీ చేస్తున్నా అన్నప్పుడు యేసుప్రభు ఏమంటాడంటే, నీకున్నదంతా అమ్మి బీదలకు ఇచ్చి నన్ను వెంబడించి అంటాడు. మూతి ముడుచుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. ఇయ్యలేరు. కొన్నిసార్లు నీ జీవితంలో త్యాగపూరితంగా ఇస్తుంటేనే దేవుని కార్యాలు జరుగుతూ ఉంటాయి. దేవుని కొరకు నువ్వు బలంగా నిలబడినప్పుడు దేవుని ఆశీర్వాదాలు నీ జీవితంలో చూస్తావు. హల్లెలూయా! మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? దేవునికి ఇచ్చే స్థితిలో ఉంటున్నామా? తద్వారా మన జీవితంలో దేవుడు గొప్ప కార్యములు జరిగించడానికి ఇష్టపడతా ఉన్నాడు. గౌరవించే స్థితిలో ఉండాలి. హల్లెలూయా! ఈ గౌరవాలు ఇవన్నీ కూడా స్టేజెసే. గౌరవించే స్థితిలో ఉన్నప్పుడు మనం గౌరవించబడతాం, మన జీవితాలు మార్చబడతాయి, మనం ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. నీ తల్లిని తండ్రిని సన్మానించుము, అప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి? నీవు దీర్ఘాయుష్మంతుడు అవ్వనట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించు. నీకు దీర్ఘాయుష్షు రావాలి అంటే దేవుని సన్మానించు. ఆకాశపు వాకిళ్ళు తెరవబడి పట్టజాలని విస్తారమైన దీవెనలు కురిపించబడాలంటే నువ్వేం చేయాలి? దేవునికి ఇవ్వాలి, దేవుని గౌరవించాలి, దేవుని మహిమపరచాలి. దేవుని గణపరిచినప్పుడు దేవుడు నిన్ను గణపరుస్తాడు. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? మనం నమ్మిన దేవుడు చూచే దేవుడు. ఆయన్ని ఎవరైతే గౌరవించి ఆయన కొరకు పడే ప్రయాసను ఆయన మర్చిపోడు. హల్లెలూయా! ఈ లోకములో నువ్వు దానికి
పంటను చూస్తావు, అదేవిధంగా ప్రాముఖ్యంగా పరలోక రాజ్యములో నువ్వు దేవుని కొరకు, దేవుని పరిచర్య కొరకు విత్తిన ప్రతిదీ కూడా దానికి ప్రతిఫలం నువ్వు చూస్తావు. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు? నమ్మిన వారు గట్టిగా చెప్దాం హల్లెలూయా. నేనైతే నమ్ముతున్నా. నేను దేవుని కొరకు పడుతున్న ప్రయాస దేవుడు చూస్తున్నాడు. మనుషులు చూడలేకపోవచ్చు, మనుషులకు అర్థం కాకపోవచ్చు. దేవుడు చూసే దేవుడు. దేవుని కొరకు ఏదైనా మనం ప్రయాసపడుతున్నప్పుడు దేవుడు గమనిస్తాడు, దేవుడు దీవిస్తాడు, దేవుడు బలపరుస్తాడు. హల్లెలూయా. మనమందరం లేచి నిలబడినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? ప్రార్థన చేద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. యేసయ్యా నీకే వందనాలు. ఈరోజు గౌరవం గురించి కొన్ని విషయాలు తెలుసుకొని ఉన్నాం. గౌరవములో లెవెల్స్ ఇవి నువ్వు గమనించుకొని నీ జీవితంలో అలవాటు చేసుకోగలిగితే నీ స్థితి ఖచ్చితంగా మారుతుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, మన స్థితి మార్చబడాలి. మీ అందరి స్థితి మార్చబడాలనే ఈ విషయములు మీతో పంచుకుంటున్నాను. మీ జీవితంలో దీవించబడాలి. దేవుడు ఏ విధంగా నువ్వు ఉండాలని కోరుకుంటున్నాడో ఆ విధంగా నువ్వు ఉండాలనేది నా యొక్క ఆశ. దేవుడు అంటా ఉన్నాడు, నేను మీ తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమాయను. నువ్వు దేవుని ఘనపరిచే స్థితిలో ఉన్నావా? దేవునికి రావాల్సిన గౌరవం, దేవునికి రావాల్సిన ఘనతను దేవునికి ఇచ్చే స్థితిలో నువ్వు ఉంటున్నావా? నిన్ను నువ్వు పరీక్షించుకో. యేసయ్య మాకు సహాయం చేయండి ప్రభు. అందరూ చేతులెత్తి ప్రార్థన చేద్దాం. అయ్యా, గౌరవం గురించి అనేక విషయాలు తెలుసుకుంటున్నాం ప్రభు. అనేక సార్లు మమ్మల్ని అనేకులు అందరూ గౌరవించాలని కోరుకుంటున్నాం, కానీ మేము ఎవరిని గౌరవించట్లేం ప్రభు. ఎవరికైతే గౌరవం ఇవ్వాలో వాళ్ళకి మేము గౌరవం ఇవ్వడానికి సహాయం చేయండి. ఎవరి మాటకు మేము లోబడి మా ప్రవర్తన మార్చుకోవాలో వారికి లోబడినట్లుగా మాకు సహాయం చేయండి ప్రభువా. ఎవరైతే గౌరవం ఇస్తారో, గౌరవిస్తున్న వ్యక్తి ఒక మాటలు సంతోషంగా వింటారు. నువ్వు వినడం కూడా నీ గౌరవాన్ని చూపిస్తుంది. వాళ్ళ మాటకు విధేయత చూపించి నీ ప్రవర్తన మార్చుకుంటే అది గౌరవాన్ని చూపిస్తుంది. వారు లేనప్పుడు కూడా వారి గురించి ఆలోచించి వారి గురించి మాట్లాడడం అనేది వారి పట్ల నీకున్న గౌరవాన్ని చూపిస్తుంది. త్యాగపూరితమైన బహుమానాలు ఇవ్వడం ఏం చూపిస్తుందంటే వారి పట్ల నీకున్న గౌరవం, నీకున్న ప్రేమ, వారి పట్ల నీకున్న ఆలోచన తెలియపరుస్తుంది. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? దేవుణ్ణి ప్రేమిస్తున్నాం, దేవుణ్ణి గౌరవిస్తున్నామని మాటల వరకే పరిమితం చేస్తున్నామా, లేదంటే నిజంగా నువ్వు గౌరవించే స్థితిలో ఉంటున్నావా? నువ్వు దేవుణ్ణి గౌరవించగలిగితే నిన్ను దేవుడు ఉన్నతమైన స్థితిలో నిలబెట్టబోతున్నాడు. ఆయన గణపరచు వారిని ఆయన గణపరిచే దేవుడు, ఆయన నిలబెట్టే దేవుడు. యేసయ్య మాకు సహాయం ఇచ్చేయండి ప్రభువా. ప్రార్థన చేద్దాం. యేసయ్య నేను గణపరిచినట్లుగా మాకు సహాయం ఇచ్చేయండి అయ్యా. నేను గౌరవించినట్లుగా మాకు సహాయం చేయండి. మా జీవితంలో తండ్రి ఎవరినైతే గౌరవించడానికి మీరు నిలబెట్టారో వారిని గౌరవించడానికి మాకు సహాయం ఇచ్చేయండి, గుర్తించడానికి సహాయం ఇచ్చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యేసయ్య నీకే వందనాలు, యేసయ్య నీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువా. నీకే మహిమ చెల్లిస్తున్నాం. నువ్వు గౌరవించే స్థితిలో ఉంటే నీ గురించి అనేకులు మాట్లాడుకుంటారు. దేవుడు నీ యొక్క పరిస్థితిని మార్చి నేను ఉన్నతమైన స్థితిలో నిలబెట్టడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నువ్వు పరీక్షించుకో. మనల్ని మనం పరీక్షించుకుందాం. పరమ తండ్రి, పరిశుద్ధులు అయిన దేవా నీకే వందనాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో కొంత సమయం నీ మాటలు వినడానికి మీరు చూపించిన కృపను బట్టి వందనాలు. చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దర్శించినందుకు అయ్యా గౌరవించడానికి మాకు నేర్పించండి ప్రభువా. గౌరవించలేని స్థితిలో అయ్యా మేము ఏది పడితే అది చేసుకుంటూ గౌరవిస్తున్నామనే ఆలోచనతో ఉంటే మమ్మల్ని క్షమించి సరైన రీతిలో మీరు ఏ విధంగా మేము ఉండాలని కోరుకుంటున్నారు, ఏ విధంగా మేము చేస్తే మీకు గౌరవం వస్తుందో కొన్ని విషయాలు మాకు తెలియపరిచినందుకు అన్నారు. అట్టి కృపను, అట్టి గౌరవం కలిగిన జీవితములు తండ్రి మేము జీవిస్తూ మిమ్మల్ని గౌరవించి మహిమపరిచే కృపను దయచేయండి.
తద్వారా మా జీవితంలో గొప్ప కార్యము మేము చూచినట్లుగా మాకు సహాయం చేసి నడిపించమని, చీకటి శక్తులు, అంధకార శక్తులు, దురాత్మల కార్యము లయపరచండి ప్రభువా. మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నడిపించమని మీకే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి బ్రతిమలాడి అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.